తండ్రి పరిశుద్ధ పరమ వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభువా. మహాగణుడివి మానవుడివి పరిశుద్ధుడివి నమ్మదగిన దేవుడికి వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అద్భుతకరుడివి ఆలోచనకర్తవి బలవంతమైన దేవుడివి నిన్న నేడు ఏకరీతి ఉంది తండ్రి. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన దినంలోని ప్రభువా కని బాబాగా కాపాడి సజీవులుగా ఉంచి తండ్రి 2024 సంవత్సరం మొదటి దినం నుంచి ప్రభువా ఈ రోజు వరకు మీ కృపబడి ప్రభువును నడిపిస్తున్నాం. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రోజు ప్రభువా ఈ సంవత్సరము తండ్రి అసలు దినాన ప్రభువా మీ బిడ్డలమైన మమ్మల్ని ప్రభువా మీ సన్నిధానానికి శ్యామంగా చేర్చుకున్నందుకు మీకు వందనాలు తండ్రి. వచ్చిన బిడ్డల బట్టి మీకు వందనాలు. కావాల్సిన బిడ్డలను ప్రభువా సరైన సమయానికి మీ సన్నిధానం చేర్చుకోమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి మార్పులను సకాలంగా బిడ్డలను నడిపించుకుని వేడుకుంటూ తండ్రి అలాగే ప్రభావ ఈ రోజు జరగబోయే వర్తమానం అంతట్లో ప్రభావ మీరు మీ అధ్యక్ష వహించమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి ప్రభావ మొదటి ప్రాంతం నుంచి ఆఖరి ప్రాంతం వరకు మీరు సహాయపడండి. మీ ప్రభుత్వం మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి అలాగే ప్రభావ వాక్యం అందించబోయే మీ దాసుని ప్రభావ పరం నుంచి మీ వాకును పంపి తండ్రి మీరు బిడ్డలను అభిషేకించి వారి నోటికి పూర్వమని మాట్లాడాలని వేడుకుంటున్నాం తండ్రి. చెప్పబోయే వాక్యంలో తండ్రి మీరే చెవులో గ్రహించుకునే ఉదయం బిడ్డలందరికీ మీరు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. వాక్యానుసారంగా ప్రభావ ప్రతి బిడ్డ పెద్దలు చిన్నలు పిల్లలందరూ ప్రభావ ఆరాధించడానికి సహాయపడని వేడుకుంటున్నాం తండ్రి. వాక్యానుసారంగా ప్రభావ తను పరీక్షించుకుని మీ పరిశుద్ధ వల్ల పరిశుద్ధంగా చేయడానికి కూడా మీరు సహాయపడని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి తండ్రి ఈ రోజు జరగబోయే వర్తమానం అంతట్లో ప్రభావ మీరు మీ అధ్యక్ష వహించమని వేడుకుంటున్నాం తండ్రి. సండే స్కూల్లో జరిగే పరిచర్యలో ప్రభావ మీరు బిడ్డలను మీరు బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. చిన్న బిడ్డలోని తండ్రి భయభక్తులు కలిగి చిన్నతనంలో నుండి వారి తండ్రి మీరు ఎదగడానికి మీరు సహాయపడమని వేడుకుంటున్నాం తండ్రి. వారికి మీరు బోధించే టీచర్ల ప్రభావ మీరు అభిషేకించమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి లాగా ప్రభావ చెన్నై దోస్మ స్కూల్ సంఘాలు తండ్రి లాగా ప్రభావ స్కూల్ సంఘాలు పెద్దలు చిన్నలు సేవకులు అందరినీ ప్రభావ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. జరిగే పరిచర్య అంతట్లో ప్రభావ మీరు సహాయపడమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి లాగే ప్రభావ తండ్రి తండ్రి ఇదిగో ప్రభావ పతనం అనుకూలంగా ఉంచండి తండ్రి. తనని మహిషని జ్ఞానం వేడుకుంటున్నాం తండ్రి. అంధకార శక్తులు యేసుక్రీస్తు నామములో బంధించమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి అలాగే ప్రభావ సర్వలోకములో జరిగే పరిచర్యని మీరు ఆశీర్వదించండి. ఎక్కడెక్కడైతే ఈ రోజు ఆరాధన జరుగుతున్నాయి ప్రభావ తండ్రి అలాగే ప్రభావ మీరే బిడ్డ పరిశుద్ధ బిడ్డ ఆరాధన కూడా ప్రభావ మీరు స్వీకరించి మీరే మహిమ పొందమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. Praise the Lord. So brother and John. John. హిందీలో 51 తమిళ 92 అన్లైన్గా ఇష్టపడదు ಎಲ್ಲರೂ స్తుతించుడి అని పాట పాడుకుందాం. ఈ పాట మనం తమిళలో పాడుకుందాం. Alleluia, கர்த்தரே ஏகமாய் துதியுங்கள். அவர் நடத்த செயல்களெல்லாம் உம்முடைய துதியுங்கள்.
మరొక పాట పాడుకుంటాం. పాట తెలుగులో పాడుకుందాం. పాట సంఖ్య 212 పాత పాట పుస్తకంలో 210 హిందీ 80 తమిళ్ 128 జాన్సన్ జోన్ టైటిల్. తెలుగు 121 తెలుగు 212 పాట
యెహోవా మహాత్మ్యం గొప్పదియంతో, యెహోవా మహాత్మ్యం గొప్పదియంతో, గ్రహింప సత్యం గ్రహింప సత్యం
Temple song number 573. Temple song number 573 वो करुणानिधि महाप्रभु यीशु ने पाठ पढ़ूंगा हिंदी 128. सिंहासन पर
Amen.
యేసుక్రీస్తు వారు అతి శ్రేష్టమైన నామములో यीशु मसीह के अति श्रेष्ठ नाम से మీకందరికీ వందనములు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. आप सभी को शुभकामनाएं और वंदना देते हैं. ఈ శ్రేష్టమైన సమయంలో इस बहुत ही अच्छे श्रेष्ठ समय में పునరుత్థాన దినమందు पुनरुत्थान के दिन ఆయన ఆరాధించడానికి వచ్చిన మనమందరము उनकी आराधना करने आए हम सभी ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు చేయాలి. उसको पूरे हृदय से पूरे हृदयपूर्वक के साथ परमेश्वर को धन्यवाद देना है. ఈ రోజు మనము వాక్యంలోకి వెళ్ళి ప్రవేశిద్దాం. और उसमें हम प्रवेश करेंगे. యోహాను సువార్త यूहन्ना रचित सुसमाचार 8వ అధ్యాయము 12వ వచనం. 8वां अध्याय 12वां वचन. అందరం కలిసి చదువుకుందాం. इस वचन को हम सभी एक साथ मिलकर पढ़ेंगे. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. यूहन्ना रचित सुसमाचार 8वां अध्याय 12वां वचन. యేసు यीशु ने నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు జీవితంలో వెలుగు దానికి నేను వారితో చెప్పాను. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు यहाँ पे प्रभु यीशु मसीह ఆయన ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నారు. प्रभु यीशु मसीह जगत के लिए ज्योति बन गया. ఆయనను ఎందరైతే అంగీకరిస్తారో, जितने उनको स्वीकार करते हैं ఆయన వెంబడిస్తారో और उसके पीछे होकर चलते हैं, వారిలో చీకటిలో నడవక वे अंधकार में ना चलते हुए నిత్యమైన వెలుగులో జీవిస్తారు. वे जीवन की ज्योति में वे चलेंगे. ఆయనే వచ్చేసి జీవుకు వెలుగుగా ఉన్నాడు. क्योंकि प्रभु यीशु मसीह जीवन की ज्योति है. దేవుని సాయం కొరకు చిన్న సాయం ప్రార్థన చేసుకుందాం. परमेश्वर की सहायता के लिए छोटी सी प्रार्थना करेंगे. స్తోత్రం ప్రభువా, మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క పునరుత్థాన దినమందు ప్రభువా, ఈ యొక్క సన్నిధానంలో ఈ యొక్క పరిశుద్ధ బిడ్డల మధ్యలో చేరి మిమ్మల్ని ప్రభా ఆరాధించుకోవడానికి ఎంత మాత్రం ప్రభా అయోగ్యం నన్ను ప్రభా మీ యొక్క వాక్య పరిచయంలో నిలబెట్టుకున్నందుకు మీకే స్థితులు వందనములు ప్రభా. మీరే ప్రభా పరం నుండి నాకు మాటలు పంపి ప్రభా మీ యొక్క ఆత్మానుసారమైన యొక్క మనసును దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇంకా ప్రభా ఎంతమంది అయితే మీ యొక్క సన్నిధానానికి ప్రభా మీ యొక్క బిడ్డలు చేరుకున్నారో వాళ్ళందరికీ వందనములు తెలియజేస్తున్నారు తండ్రి. ఇంకా ప్రభా మార్పులు ఉన్న వాళ్ళందరూ ప్రభా క్షేమంగా మీరు తోడుకున్నామని ప్రార్థిస్తున్నారు తండ్రి. వారు ప్రభా వాక్యం విని ప్రభా వాక్యానుసారంగా మిమ్మల్ని ఆత్మానుసారంగా ప్రభా ఆత్మతో సత్యంతో ఆరాధించుకోవడానికి సహాయం చేయించండి. అవును ప్రభా, నన్ను ప్రభా తర్జుమా చేస్తున్న సహోదరు జాన్సన్ ప్రభా బలపరచండి. మేము బలహీనంగా ఉన్నాం ప్రభా. మీ యొక్క శిలువ శక్తి యొక్క రక్తంతో మమ్మల్ని ప్రభా శుద్ధీకరించి ప్రభా బలపరచని అడుగుతున్నారు తండ్రి. మీరే ప్రభా మయపడుకోమని ఈ యొక్క చిన్న పాటను యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పడుతున్నాను తండ్రి. మనము చీకటిలో ఉన్నవాళ్ళు. पहले हम अंधकार में थे. మనము పాట పాడుకున్న ప్రకారంగా इस रीति से हमने गीत भी गाया है. 212వ పాట 212 वाला गीत से దాంట్లో 4వ చరణంలో ఈ విధంగా ఉంది. उसमें 14 जो चरण इस रीति से है. ఆదామునందు పోయే దేవుని మహాత్మ్యము. क्योंकि आदम के द्वारा परमेश्वर की महिमा चली गई. ఆదాము ద్వారా మహిమ పోయింది. आदम के द्वारा परमेश्वर की महिमा को हमने खो दिया. ఆయనలో మనం వచ్చేసి అప్పుడు మనము చీకటి వారిగా అందులమై ఉన్నాము. और हम अपने लिए उस अंधकार में हम उस समय थे. అజ్ఞానవంతులుగా అయితిమి. हम अज्ञानी होकर थे. నాకు యేసునందు పొందితి వెలుగు. पर आज हम प्रभु यीशु मसीह के द्वारा हमने ज्योति को पाया है. యేసుక్రీస్తు ద్వారా మనము వెలుగు పొంది ఉన్నాము. प्रभु यीशु मसीह के द्वारा हमने ज्योति पाया है. అధికమైన జ్ఞానం మహిమ గల వారిగా ఉన్నాము. और अधिक परमेश्वर की ज्ञान और महिमा को हमने पाया है. యేసుక్రీస్తు వారే నిత్యమైన వెలుగుగా ఈ యొక్క లోకంలో వచ్చి ఉన్నాడు. क्योंकि प्रभु यीशु मसीह जगत की ज्योति बनकर जीवन की ज्योति बनकर इस जगत में आया है. మనం చదువుకున్న వాక్య భాగము हम जिस रीति से जिस वचन को हमने पढ़ा है యోహాను సువార్త 8:12 ప్రకారంగా यूहन्ना रचित सुसमाचार 8वां अध्याय 12वां वचन के ఇక్కడ अनुसार ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరితో చెప్తున్నాడు నేను జీవపు వెలుగని. यहाँ प्रभु यीशु मसीह किसे देखकर इस बात को कहता है. ఇక్కడ 8వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా రాయబడింది. 8वां अध्याय 3रा वचन में लिखा गया है. శాస్త్రంలో పరిశీలనలో వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చిన ఆమె మధ్య నిలవబెట్టి तब शास्त्री और फरीसी एक स्त्री को लाए जो व्यभिचार में पकड़ी गई थी और उसको बीच में खड़ा करके
यीशु से कहा, శాస్త్రుల పరిశీలన మధ్యలో వచ్చేసి ఈ యొక్క మాట చెప్తున్నాడు. यहाँ पे शास्त्री और फरीसियों के बीच में प्रभु यीशु मसीह ये बात कह रहा है। ఇలా వచ్చేసి వ్యభిచారంలో పట్టబడే యొక్క స్త్రీ మధ్యలో కూడా ఆ యొక్క జీవ వెలుగని చెప్తున్నాడు. जो विचार में पकड़ी गई वो स्त्री के बीच में खड़े होकर यीशु ने कहा, ప్రభువైన యేసుక్రీస్తు వారి వెలుగు యొక్క కార్యాలను మనం చూద్దాం. क्योंकि प्रभु यीशु मसीह की ज्योति के कार्यों को हम देखेंगे। ఆయన నిజమైన వెలుగుగా ఈ యొక్క లోకానికి వచ్చి ఉన్నాడు. प्रभु यीशु मसीह सच्ची ज्योति बनकर इस जगत में आया है। యోహాను సువార్త 1:9. యోహన్నా రచిత సుసమాచార पहला अध्याय 9 वचन। నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆయన నిజమైన వెలుగుగా ఉన్నాడు. क्योंकि प्रभु यीशु मसीह ही सच्ची ज्योति है। ఆయన వచ్చేసి నిజమైన వెలుగుగా ఉండి అది లోకంలోనికి వచ్చుచు అది ప్రతి మనిషిని వెలిగిస్తున్నది. सच्ची ज्योति तो हर एक मनुष्य को प्रकाशित करती है और जगत में आने वाली थी। ఆయన ప్రతి ఒక్క మనిషినికి వెలుగునిచ్చి ఉన్నాడు. क्योंकि प्रभु यीशु मसीह ने हर एक मनुष्य को प्रकाशित किया ఆయన है ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాడు. और प्रभु यीशु मसीह जगत में ज्योति बनकर आया है। ప్రభు యేసుక్రీస్తు వారు నిజమైన వెలుగు. प्रभु यीशु मसीह सच्ची ज्योति है। రెండోది చూద్దాం. और दूसरी बात हम देखते हैं, ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. प्रभु यीशु मसीह जगत में आया। యోహాను సువార్త यूहन्ना रचित सुसमाचार 12వ అధ్యాయం 46వ వచనం. 12वां अध्याय 46 वचन। मैं जगत में ज्योति होकर आया हूँ, ताकि जो कोई मुझ पर विश्वास करे वो अंधकार में ना रहे। ఆయన నిజమైన వచ్చేసి ఒక వెలుగుగా వచ్చి ఉన్నాడు. प्रभु यीशु मसीह सच्ची ज्योति बनकर जगत में आया है। ఆయన విశ్వాసం ఉంచు ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండమన్నట్లు నేను ఈ లోకంలో వెలుగుగా వచ్చి ఉన్నాను. मैं जगत में ज्योति होकर आया हूँ, ताकि जो कोई मुझ पर विश्वास करे वो अंधकार में ना रहे। ఆయన యందు మనం విశ్వసించినట్లయితే यदि हम प्रभु यीशु मसीह पर विश्वास करें, మనం అంధకారంలో నిలవక क्योंकि हम अंधकार में ना खड़े रहेंगे, ఆ యొక్క వెలుగు యొక్క సంబంధికులుగా ఉంటాము. हम प्रभु यीशु मसीह के ज्योति के संबंधित हम रहेंगे। మనము వచ్చేసి ఆదాము యొక్క జీవితంలో చూస్తున్నాము. यदि हम आदम के द्वारा हमने देखा, जीवन के द्वारा देखा है, మనం వచ్చేసి ఆయన ద్వారా మనం చీకటి సంబంధంలో ఉన్నాము. हम आदम के कारण हम अंधकार से संबंधित है। దానిని తొలగించడానికి ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క లోకానికి వచ్చి ఉన్నాడు. और उस अंधकार को हटाने के लिए प्रभु यीशु मसीह ज्योति बनकर इस जगत में आया है। ఆయన వచ్చేసి ఆయన సంబంధంగా ఉన్నట్లయితే यदि हम प्रभु यीशु मसीह के संबंधित रहे, మనం ఈ లోకముకు వెలుగుగా ఉంటాము. हम इस संसार की ज्योति बनकर हम रहेंगे మనం ఇక్కడ ఈ విధంగా ఈ యొక్క లోకంలో సాక్షిగా జీవిస్తాము. और इस दुनिया में हम शाश्वत सदाकाल हम जीवन बिताएंगे। రెండోది दूसरी जो बात है, ఎఫెసీ రాసిన పత్రిక एफिसियों की पत्री 5వ అధ్యాయము 5वां अध्याय 8వ వచనం 8 నుంచి 10 వచనం. 8 से लेकर 10 वचन तक। మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. మనము కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వల్ల నడుచుకొనుడి. మనం పూర్వమందు చీకటిలో ఉంటిమి. तुम पहले अंधकार थे, ఇప్పుడైతే మనము ప్రభు యేసుక్రీస్తునందు వెలుగు సంబంధంగా ఉన్నాము. परंतु प्रभु में अब ज्योति है। వెలుగు ఫలం ఎప్పుడైతే ఉంటుందంటే क्योंकि ज्योति का फल कब रहता है? సమస్త విధమైన మంచితనం మనలో ఉన్నప్పుడు, जब सब प्रकार की भलाई जब हमारे अंदर होती है, నీతి మనలో ఉన్నప్పుడు, जब धार्मिकता जब हमारे अंदर होती है, సత్యం మనలో ఉన్నప్పుడు, जब सत्य हमारे अंदर होती है, అప్పుడు మనలో కనబడుతున్నది. तब ये ज्योति का फल हमें दिखाई पड़ता है। ఈ మూడు కార్యములు మనలో ఉన్నప్పుడు जब ये तीन बातें जब हमारे जीवन में रहता है, మంచితనము, నీతి, సత్యము, क्योंकि जो भलाई, धार्मिकता और सत्य है, అప్పుడు వెలుగు ఫలము మనలో కనబడుతున్నది. तब ये ज्योति का फल हमें दिखाई पड़ता है। ఇంకా వచ్చేసి 10 వచనం ఈ విధంగా రాయబడింది. 10 वचन में लिखा गया है, కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో क्योंकि बल को कि प्रभु को क्या बाता है దానిని పరీక్షించుచు और उसे परखते हुए వెలుగు సంబంధం వలె నడుచుకునుడి. और ज्योति में तुम चलते रहो। మనం వచ్చేసి ఆయనకి ఏది ఇష్టమో ఆ కార్యములు మనం చేయాలి. क्योंकि परमेश्वर को जो भाता है उन्हीं कामों को हमें करना है। మనం వచ్చేసి వెలుగు ఫలము పొందాలంటే यदि हम ज्योति का फल यदि हमें फलना है, ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చేసి మంచితనం ఉండాలి, क्योंकि हर एक के जीवन में भलाई होनी चाहिए నీతి, సత్యము ఉండాలి. और धार्मिकता और सच्चाई उनके जीवन में होनी चाहिए। అప్పుడే మన యొక్క జీవిత
జీవితాన్ని చూసి और तभी हमारे जीवन को देखकर ఇతరులు వచ్చేసి సాక్ష్యం చెప్తారు. और दूसरे हमें देखकर हमारे प्रति में गवाही देते हैं। అలాంటప్పుడే మన ప్రభు యేసుక్రీస్తు వారికి మన మీద ఇష్టంగా ఉంటుంది. और तभी प्रभु यीशु मसीह हमें चाहता है, हमें पसंद करता है। ఇంకా మనం వెలుగు సంబంధంగా నిజమైన వెలుగు చూద్దాం. और सच्ची ज्योति हम देखेंगे। యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనం. యోహన్నా रचित सुसमाचार 9वां अध्याय 5वां वचन। నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. ఆయన ప్రభు యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు प्रभु यीशु मसीह इस जगत में रहते समय ఆయన ఈ లోకానికి వెలుగునని చెప్పాను. प्रभु यीशु मसीह ने इस जगत का ज्योति करके उन्होंने कहा। ఆయన వచ్చేసి ఆయన ఈ యొక్క లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాడు. प्रभु यीशु मसीह जगत का ज्योति बनकर आया है। ఆయన మనము హృదయంగా అంగీకరించినప్పుడు जब प्रभु यीशु मसीह को अपने हृदय में हमने अंगीकार किया, ఆయన హృదయంలోకి స్వీకరించినప్పుడు जब अपने प्रभु यीशु मसीह को हृदय में स्वीकार किया, ఆయన బిడ్డలుగా మార్చబడతాము. हम उसके संतान बनते हैं ఆయన పోలి మనము జీవిస్తాము. और उसके समान अपने जीवन को बिताते हैं। మొదటిది నిజమైన వెలుగు, पहली जो है सच्ची ज्योति, రెండోది दूसरी జీవపు వెలుగు. और जीवन की ज्योति। యోహాను సువార్త 8:12 మనం చదువుకున్న ప్రకారంగా जैसा यूहन्ना रचित सुसमाचार 12वां अध्याय 10वां वचन, 8:12 जैसे 8वां अध्याय 12वां वचन में पढ़े हैं। లోకమునకు వెలుగును నన్ను వెంబడించు వారు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి ఉంటుందని వారు. ఆయన వచ్చేసి చెప్తున్నారు ఈ యొక్క లోకమునకు వెలుగునై వచ్చాను. और जगत की ज्योति मैं हूँ और जगत की ज्योति बनकर मैं आया हूँ। నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పాను. क्योंकि जो मेरे पीछे बोलेगा वो अंधकार में नहीं परंतु जीवन की ज्योति पाएगा। యోహాను సువార్త यूहन्ना रचित सुसमाचार 4వ అధ్యాయం 4వ వచనం. पहला अध्याय 4वां वचन। ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో వచ్చేసి ప్రభు యేసుక్రీస్తు వారిలో జీవం ఉండెను. ఆ జీవము వెలుగై ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. उसमें जीवन का और वो जीवन मनुष्य की ज्योति था। ఆయన వచ్చేసి జీవంగా ఈ యొక్క లోకానికి వచ్చి ఉన్నాడు. प्रभु यीशु मसीह जगत के लिए जीवन बनकर आया ఆ జీవపు మనుషులకు వచ్చేసి ప్రతి ఒక్కరికి వెలిగిస్తూ ఉండేను. और वो जीवन मनुष्य को प्रकाशित करते हुए आया। ఆయన యొక్క మాట ద్వారా ప్రతి ఒక్కరికి జీవాన్ని కలిగజేసి ఉన్నాడు. और उनकी बातों के द्वारा हर एक व्यक्ति को जीवन मिलता रहा। యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. यूहन्ना रचित सुसमाचार 11वां अध्याय 25वां वचन। यीशु ने उससे कहा, पुनरुत्थान और जीवन मैं ही हूँ। जो कोई मुझ पर विश्वास करता है वो यदि मर भी जाए तो भी जिएगा। ఆయన ఈ విధంగా చెప్తున్నారు, यहाँ पे जैसे कहता है యేసు పునరుత్థానంలో జీవుడు నేనే. यीशु ने उससे कहा पुनरुत्थान और जीवन मैं ही हूँ। నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినప్పుడు బ్రతుకును. जो कोई मुझ पर विश्वास करता है वो यदि मर भी जाए तो भी जिएगा। బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. और यदि कोई इस पर विश्वास करता है वो कभी वो नहीं मरता है। ఆయన యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే यदि हम प्रभु यीशु मसीह पर विश्वास करें, మనం చనిపోయినప్పటికీ బతుకుతాము. यदि हम मर जाने पर भी हम फिर भी हम जिएंगे। ఆయనలో మనం వచ్చేసి చనిపోయినప్పుడు यदि हम प्रभु यीशु मसीह में जब हम मर जाते हैं ఆయనలో వచ్చేసి జీవించి और इसमें जीवन बिताकर మరణించినప్పుడు मर जाने के बाद మనకు గొప్ప ఆశ నిరీక్షణ ఆయన దయచేసి ఉన్నాడు. क्योंकि बड़ी आशा प्रभु यीशु मसीह ने हमें दिया है। ఆయన రెండో రాకడలో उसके दूसरे आगमन में మనం వచ్చేసి ఎంతమంది గుంపులో మనం ఉంటామని हम उठाए जाने वाले झुंड में रहेंगे। మనము ఆయనే వచ్చేసి పునరుత్థానం జీవుడై ఉన్నాడు. क्योंकि प्रभु यीशु मसीह पुनरुत्थान और जीवन में हूँ उन्होंने कहा है। నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును. और जो कोई मुझ पर विश्वास करता है कि वो मर भी जाए तो भी वो जिएगा। కొలస్సీయులకు రాసిన పత్రిక उसी प्रकार कुलस्सी की पत्री 3వ అధ్యాయం 4వ వచనం. 3रा अध्याय 4वां वचन। మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. 3వ వచనం మధ్య భాగంలో ఈ విధంగా రాయబడింది, 3रा वचन के मध्य भाग में से लिखा गया है, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. तुम्हारा जीवन मसीह के साथ परमेश्वर में छिपा हुआ है। మన జీవము క్రీస్తు కూడా దేవుని యందు हमारा जो जीवन परमेश्वर के साथ
దాచబడి ఉన్నది. और छिपा हुआ है। మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు जब मसीह जो हमारा जीवन है जो प्रकट होगा, మీరు ఆయనతో కూడా మహిమలో ప్రత్యక్షపరచబడదురు. और तुम भी उसके साथ महिमा सहित प्रकट किए जाओगे। మనకు జీవమై ఉన్న ప్రభు యేసుక్రీస్తు వారు हमारे जो जीवन प्रभु यीशु मसीह ఆయన రెండో రాకడలో ప్రత్యక్షమైనప్పుడు जब उसके दूसरे आगमन में जब प्रकट होगा, మన శరీరంతో పాటు మహిమలో వచ్చేసి ప్రత్యక్షపరచబడతాము. और महिमा के साथ प्रकट किए जाएंगे। మొదటిది నిజమైన వెలుగు, पहली जो बात हमने देखा है सच्ची ज्योति, రెండోది మనం చూస్తున్నాము జీవుడు వెలుగు, और दूसरी जो बात हमने जीवन की ज्योति, మూడోది గొప్ప వెలుగు. और तीसरी जो बात है बड़ी ज्योति। మత్తయి సువార్త 4వ అధ్యాయము मत्ती रचित सुसमाचार 14 अध्याय 14వ వచనం నుండి 16వ వచనం వరకు. 14 से लेकर 16 वर्ष तक। యోహాను జరగబడినది ताकि जो यशायाह भविष्यवक्ता के द्वारा कहा गया था वो पूरा हो। जबूलून और नप्ताली के देश, जीव के हाथ से यरदन के पार अन्यजातियों का गली, जो लोग अंधकार में बैठे थे उन्होंने बड़ी ज्योति देखी, और जो मृत्यु के देश और छाया में बैठे थे उन पर ज्योति चमकी। उस समय से यीशु ने प्रचार करना और ये कहना आरंभ किया, मन फिराओ क्योंकि स्वर्ग का राज्य निकट आया है। విధంగా వచ్చేసి ఒక యెషయా ప్రవక్త ద్వారాగా यहाँ पे यशायाह भविष्यवक्ता के द्वारा పలకబడిన నెరవేరినట్టు ఇలాగ జరిగెను. जो उनके द्वारा कहा गया था वो पूरा हो रहा है। ఆయన ఏదైతే మాట చెప్పి ఉన్నాడో जिस रीति से उन्होंने कहा है అది నెరవేరినట్లు ఇలాగ జరిగెను. वो पूरा हुआ करके यहाँ पे कहा गया है। అప్పటి నుండి యేసు तब से प्रभु यीशु मसीह పరలోక రాజ్యము సమీపించుచున్నది स्वर्ग का राज्य निकट है, గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింపబడిన మొదలుపెట్టెను. इस रीति से मन फिराओ करके प्रकट करते हुए आया। అక్కడ యెషయా ప్రవక్త చెప్పిన ద్వారాగా इस रीति से यशायाह भविष्यवक्ता ने कहा, జెబూలూను దేశంలో నప్తాలి దేశంలో యోర్దానుకు ఆవనున్న సముద్ర తీరమున అన్య జనులు నివసించు గలిలియా, यहाँ पे जबूलून नप्ताली के देश, झील के किनारे से यरदन के पार अन्य जातियों का गली जो अंधकार में बैठे हुए थे, వారు అవతనున్న సముద్ర తీరమున वे समुद्र के उस पार అన్య జనులు నివసించు గలిలియా చీకటిలో కూర్చున్న ప్రజలు जो अन्य जाति के लोग, जो गरीब के लोग जो वहाँ पे बैठे हुए थे, అక్కడ వారు గొప్ప వెలుగు చూసి ఉన్నారు. उन्होंने वहाँ पे बड़ी ज्योति देखी। అక్కడ గలిలియా వచ్చేసి ఒక చీకటిలో కూర్చున్న ప్రజలు जो अन्य जाति के जो गरीब के लोग जो अंधकार में बैठे हुए थे, వారు గొప్ప వెలుగు చూసి ఉన్నారు. उन्होंने बड़ी ज्योति देखी। వారు ఎలాంటి ఒక స్థితిలో ఉన్నారంటే वे किस प्रकार की परिस्थिति में कहने पर మరణ ప్రదేశంలోను वो मृत्यु के देश में మరణ ఛాయలోను और मृत्यु की छाया में వారు కూర్చున్న వారికి వెలుగు ఉదయించును. जो वहाँ इस रीति से जो बैठे हुए थे उन पर बड़ी ज्योति चमकी। అక్కడ వారి మధ్యలో వచ్చేసి గొప్ప వెలుగు అక్కడ ప్రకాశింపజేసింది. उनके बीच में बड़ी ज्योति चमकी। ఇంకా వచ్చి చూద్దాం. जैसे देखते हैं యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం. यशायाह की किताब 9वां अध्याय 2रा वचन। जो लोग अंधेरे में चल रहे थे उन्होंने बड़ा उजाला देखा, और जो लोग घोर अंधकार से भरे हुए मृत्यु के देश में रहते थे उन पर ज्योति चमकी। ఇక్కడ వచ్చేసి చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూస్తున్నారు. यहाँ पे जो लोग अंधकार में थे उन्होंने बड़ा उजाला देखा, వారు అంధకారమైన చీకటిలో జనులు ఉన్నారు. क्योंकि लोग अंधकार में वहाँ पे बैठे हुए थे। అక్కడ వచ్చేసి గొప్ప వెలుగు అక్కడ ఉదయించెను. वहाँ पे बड़ी ज्योति वहाँ पे चमकी। అక్కడ మరణ ఛాయ గల దేశ నివాసుల మీద वहाँ पे जो मृत्यु की तराई में बैठे हुए लोग, వెలుగు ప్రకాశించింది. वहाँ उनके बीच में बड़ी ज्योति चमकी। మొదటి యోహాను రాసిన పత్రిక पहला यूहन्ना रचित सुसमाचार 1వ అధ్యాయము पहला अध्याय 5వ వచనం నుండి 7వ వచనం వరకు. 5वां वचन से लेकर 7वां वचन तक। విధి నీకు ప్రకటించు సువార్త వినగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. ఆయనతో కూడా సహవాసం గల వారిని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యము జరిగించుకుంటూ, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గల వారమే ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు
వచ్చినప్పుడు ఈ విధంగా రాయబడింది. यहाँ पे पहला वचन में लिखा गया है, జీవవాక్యము కూర్చున్నది ఆది నుండి ఏది ఉండినో అది మేము ఏది వింటినో కన్నులారా ఏది చూచినో అదే మేము చెప్తున్నాము. क्योंकि आदि में जो अपने आंखों के द्वारा हमने देखा है, जो अपने कानों के द्वारा सुने हैं, उसी को हम यहाँ पे कहते हैं। తర్వాత వచ్చేసి 5వ వచనం ప్రకారం 5, 7, 5, 6, 7 వచనం ప్రకారంగా 5वां 6वां वचन के अनुसार మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. जो समाचार हमने उससे सुना, तुम्हें सुनाते हैं कि वो ये है कि परमेश्वर ज्योति है, ప్రభువైన యేసుక్రీస్తు వారిలో వెలుగై ఉన్నాడు. प्रभु यीशु मसीह ज्योति है, ఆయన యందు చీకటి ఏమాత్రం లేదు. और उसमें कुछ भी अंधकार नहीं है। ఆయనతో కూడా సావాసం కలవాలని చెప్పుకొనుచు और यदि जो हम कहते हैं उनके साथ हमारी सहभागिता है, చీకటిలో నడిచిన ఎడల और जो अंधकार में चलते हैं, మనం అబద్ధం ఆడుచు సత్యంలో జరిగింపకుందుము. और हम झूठे हैं और सत्य पर नहीं चलते। ఆయన బిడ్డలుగా మనము उनके बच्चे जो हम అయినప్పుడు ऐसा होने पर, తర్వాత మనం చీకటి నడిచిన తర్వాత మనకు ఏమి ప్రయోజనము? उसके बाद हम अंधकार में यदि हम अपने जीवन को बिता दें तो उससे क्या మనం फायदा है? అబద్ధం ఆడుచు సత్యంలో జరిగింపకుందుము. क्योंकि हम झूठे हैं और सत्य पर हम नहीं चलते हैं। అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము जिस रीति से वो ज्योति में है, మనము వెలుగులో నడిచిన ఎడల ऐसे हम ज्योति में जब हम चले, మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. तब हम एक दूसरे के सहभागिता हम रखते हैं। అప్పుడు మనము దేవుని కుమారుడుగా కుమార్తెగా వచ్చేసి మనం ఆయన రక్తం ద్వారా ప్రతి పాపం నుండి పవిత్రులుగా వచ్చేయదుము. तब हम उसके पुत्र और प्रभु यीशु मसीह के लहू हमें सब पापों से हमें शुद्ध करता है। ఆయన వచ్చేసి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు जब हम उसके बच्चे जब हम रहते हैं, ఆయన వెలుగుగా వచ్చి ఉన్నాడు. और वो ज्योति बनकर इस जगत में आया है, ఆయన కుమార్తెలు మనం వెలుగు సంబంధులుగా జీవించాలి. और उसके पुत्र जो पुत्री जो हम है ज्योति बनकर इस दुनिया में जीवन बिताना है। మనలో చీకటి కార్యములు ఉండకూడదు. हमारे अंदर अंधकार में काम नहीं होनी चाहिए, ఆయన పరిశుద్ధుడు కాబట్టి क्योंकि वो जैसा पवित्र है, మనం కూడా పరిశుద్ధులుగా మన జీవితం జీవించాలి. हमें पवित्र होकर अपने जीवन को बिताना है। మొదటిది మనం చూసిన నిజమైన వెలుగు, पहला हमने देखा है सच्ची ज्योति, రెండోది జీవపు వెలుగు చూసి ఉన్నాము, और तीसरी जो जीवन की ज्योति, మూడోది వచ్చేసి గొప్ప వెలుగు కూడా మనం చూసి ఉన్నాము, और तीसरी जो बड़ी ज्योति हमने देखा है, నాలుగోది ఆశ్చర్యకరమైన వెలుగు. और चौथी जो आश्चर्य ज्योति। 1 పేతురు पहला पत्रस 2వ అధ్యాయము 9, 10. दूसरा अध्याय 9 और 10 वचन। అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. అయితే మనము ఈ విధంగా వచ్చేసి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడిని గుణాతిశయములను ప్రచురణ చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశంలో, రాజులను, యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాము. पर तुम्हें चुना हुआ वंश और राजपदधारी याजकों का समाज और पवित्र लोग और परमेश्वर की निज प्रजा हो, जिसलिए कि जिसने तुम्हें अंधकार में से अद्भुत ज्योति में बुलाया है उसके गुण प्रकट करो। మనం వచ్చేసి మొదటి వచ్చేసి చీకటి సంబంధంగా ఉన్నాము. हम पहले अंधकार में थे, ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా प्रभु यीशु मसीह के द्वारा ఆయన రక్షణ పొందిన తర్వాత और उद्धार पाने के बाद ఆశ్చర్యకరమైన వెలుగు సంబంధంగా జీవిస్తున్నాము. हम अद्भुत ज्योति में बुलाए गए और उसमें जीवन बिता रहे हैं। ఆయన మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురణ చేయుటకు పిలిచి ఉన్నాడు. क्योंकि जो अद्भुत ज्योति में तुम्हें बुलाया है उसके गुण प्रकट करे। మనం ఆయన ఏర్పరచబడిన వంశంగానే ఉన్నాము. हम उसके चुने हुए हम वंश हैं, రాజులు గాను యాజక సమూహం గాను ఉన్నాము. और याजकों का समाज और राज का पदधारी पवित्र लोग और परमेश्वर की प्रजा में बनाया है, పరిశుద్ధ జనం గాను మనల్ని ఆయన చేసి ఉన్నాడు. और हमें पवित्र लोग अपनी निज प्रजा में बनाया है, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాము. और परमेश्वर के चुने हुए प्रजा है। ఒకప్పుడు మనం ప్రజగా ఉండక एक समय हम परमेश्वर की प्रजा नहीं थे, ఇప్పుడు దేవుని ప్రజలైతిమి. अब परमेश्वर की प्रजा है। ఒకప్పుడు మనం కనికర పొందక एक समय हम परमेश्वर की करुणा नहीं पाते थे, ఇప్పుడు మనం కనికర పొంది ఉన్నాము. परमेश्वर की करुणा को हमने पाया है। దేవుని బిడ్డలుగా మనం జీవించినట్లయితే
परमेश्वर के बच्चे होकर जीवन बिताने पर ఆయన బిడ్డలుగా జీవిస్తాము. हम उनके बच्चे होकर जीवन बिताते ఆయన हैं। యొక్క కనికరం కూడా మనం పొందుకుంటాము. उसकी जो करुणा भी हम पाते हैं। ఆయన లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాడు. तो यीशु मसीह इस दुनिया में ज्योति बनकर आया है। మనం ఈ యొక్క లోకంలో వెలుగు సంబంధిగా జీవించాలి. हम इस दुनिया में ज्योति बनकर हमें जीवन बिताना है। ఆయనలో మనం జీవించినప్పుడు जब उसमें हम जीवन बिताते हैं, మన యొక్క జీవితం వెలుగు సంబంధిగా ఉంటుంది. तब हमारा जीवन भी ज्योति से संबंधित रहता है। మన యొక్క సాక్ష్యం కూడా వచ్చేసి ఒక లోకంలో ఒక వెలుగుగా ఉంటుంది. और हमारी जो गवाही भी इस दुनिया में ज्योति बनकर रहती है। యోహాను సువార్త 4వ అధ్యాయము यूहन्ना रचित सुसमाचार 4 अध्याय 23-24 వచనం. 23 और 24 वचन। అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. నన్ను ఆరాధించువారు అట్టవారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపబడినట్లు అని అనిను. మన యొక్క జీవితం యథార్థంగా ఉన్నప్పుడే जब जीवन हमारी भलाई है, धार्मिकता के साथ रहती है, सच्चाई के साथ रहती है, మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన యథార్థంగా ఆరాధిస్తాము. तभी हम प्रभु यीशु मसीह की आराधना सच्चाई के साथ करते हैं। అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది. क्योंकि समय आता है, अभी है, जिसमें सच्चे वक्त पिता की आराधना आत्मा और सच्चाई से करेंगे। అది ఇప్పుడు వచ్చి ఉన్నది. और वो समय आता है। తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. और पिता अपने लिए ऐसे ही आराधकों को ढूंढता है। దేవుడు ఆత్మ కనుక परमेश्वर आत्मा है ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. और अवश्य कि उसकी आराधना करने वाले आत्मा सच्चाई के साथ आराधना करे। దేవుడు మనకు చేసిన మేలును ఉపకారములను జ్ఞాపకం చేసుకుంటూ परमेश्वर जो भलाई है, जो उपकार हमारे प्रति किया है, उसे याद करते हुए దేవుడు మనకు చేసిన వచ్చే గొప్ప కార్యములు వెలుగు కార్యములు परमेश्वर जो बड़े काम, जो बड़ी ज्योति के काम जो हमारे जीवन में किया है, దేవుడికి ఏది ప్రీతికరమైనదో అదే మనం చేయాలి. क्योंकि परमेश्वर को जो भाता है उसी काम को हमें करना है అదే నడకలో వచ్చేసి మనం నడవాలి. और उसी मार्ग में हमें चलना है। ఆయన మార్గం వచ్చేసి ఇరుకు మార్గంగా ఉంటుంది. और उनका जो मार्ग है जो वो बहुत ही कठिन मार्ग होता ఆ है। యొక్క ఇరుకు మార్గంలో మనం ప్రవేశించి जब उस सकरा मार्ग से हम प्रवेश करते हैं, ఆయనకి ఇష్టమైన క్రియలుగా మనం జీవించాలి. उसके बातें में कार्य करते हुए जीवन बिताना है। అప్పుడే మన ఆరాధనలో వచ్చేసి ఆయన ప్రియంగా వచ్చేసి వింటాడు. तब परमेश्वर हमारी आराधना और प्रिय के साथ सुनता है। రండి మనం యథార్థంగా మన దేవుని ఆరాధించుకుందాం. आइए अपने परमेश्वर की आराधना सच्चाई के साथ हम करेंगे। దేవుడి వాక్యం దీవించుగాక. परमेश्वर इन वचनों को आशीष करे। పాత్రుడైన మా ప్రభు తండ్రి, పరిశుద్ధమైన దేవ, మహోన్నతమైన మీ నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రీతిగా ఈ లోకంలో నశించి ప్రభా నేను నరకానికి వెళ్ళవలసి ఉండగా మీ అపారమైన ప్రేమ, మీ దయ తండ్రి మీ బిడ్డనైన నా పైన గురించి ప్రభా నా యొక్క పాపాల నుండి, నా యొక్క శాపం నుండి, మరణం నుండి నన్ను తప్పించడానికి పరలోకం నుండి ఈ లోకానికి దిగి వచ్చి కల్వారి శిలువలో మీరు చూపిన శిలువ యాగం ద్వారా నాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి మీకు వందనాలు. అంత మాత్రమే కాదు తండ్రి, ఈ రీతిగా ఇంతవరకు ఈ లోకంలో నన్ను సజీవ లెక్కలో ఉంచారు, దాన్ని బట్టి వందనాలు. అంత మాత్రమే కాదు, మీ ప్రశస్తమైన రక్తాన్ని మీరు చిందించి మీరు సంపాదించుకున్న పరిశుద్ధ బిడ్డల మధ్యలో నేను కూడా చేరి ఈ యొక్క పునరుత్థాన దినాన్ని మిమ్మల్ని ఆరాధించి మహిమపరచడానికి నాకు ఇచ్చిన మంచి సమయాన్ని గడిపెట్టుకోవడం మీకు వందనాలు. మీ దోషుల ద్వారా తండ్రి, యోహాను సువార్త ద్వారా అనేకమైన జీవగల వాక్యాలతో నాతో మాట్లాడుతూ వచ్చారు. అవును తండ్రి, నేనైతే ఒకప్పుడు చీకటిలో సంచరిస్తూ తండ్రి నీ యొక్క తండ్రి వెలుగును చూడలేని వాడిగా, నా తప్పిదాలు నేను తెలుసుకోలేని వాడిగా తండ్రి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు
అది నా మరణానికి దారి తీస్తుందని తెలియని సమయంలో మీ అద్భుతమైనటువంటి వెలుగును, ఆశ్చర్యకరమైనటువంటి వెలుగును నా మీద ప్రసాదించి ఈ రీతిగా తండ్రి ప్రభా నన్ను మీరు రక్షించుకున్నారు. దాన్ని బట్టి వందనాలు. అంత మాత్రమే కాదు తండ్రి, ఈ సమయంలో ప్రభా నా జీవితంలో ఎన్నో మేలు చేస్తూ వచ్చారు. వాటిని అన్నింటిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా నన్ను యాజకుల సమూహంలో చేర్చారు. రాజరికాన్ని తండ్రి నాకు దయచేశారు. మీరు రాకడ సమయంలో నేను కూడా తండ్రి ఎత్తబడే గుంపులో ఉంటాననే నిరీక్షణ నాకు దయచేశారు. ఈ రీతిగా ప్రభా 2004వ సంవత్సరం ప్రారంభ సమయం నుండి ఈ 2004వ సంవత్సరం డిసెంబర్ నెల తండ్రి ఆఖరి ప్రభు దినం వరకు కూడా నా పట్ల మీరు ఎన్నో మేలులు చేశారు. నా ప్రయాణాలలో, నా యొక్క అనారోగ్యాల సమయంలో తండ్రి నాకు దుఃఖకరమైనటువంటి పరిస్థితులలో కూడా నన్ను మీరు బలపరిచారు, ఆదరించారు. అంత మాత్రమే కాదు ప్రభా, నాకు కావలసిన ప్రతి అవసరాలు కూడా తీరుస్తూ వచ్చారు. మరి ముఖ్యంగా ప్రభా మీ అందరి భయభక్తులను తీర్చే గొప్ప దర్శనాన్ని నాకు ఇచ్చారు. దాన్ని బట్టి వందనాలు. అవును ప్రభా, ఈ రీతిగా తండ్రి ఈ సమయంలో నాకు ఇచ్చిన రక్షణను బట్టి, నాకు ఇచ్చినటువంటి యొక్క జీవపు వెలుగును బట్టి తండ్రి మీరు నా పట్ల చేసిన మేలును బట్టి నేను మీకు ఏమి చెల్లించగలను ప్రభా. నాకు ఇచ్చిన రక్షణ పాత్రను చేతపుచ్చుకుని నా యొక్క స్తుతి ఆరాధనలు మా ప్రభువును త్వరగా రానయ్యున్న యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో మీకు ఒక్కరికే చెల్లించుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. రండి, మనం లేచి నిలబడి బైబిల్ వర్స్ పడుకుంటాం. ఆ తర్వాత టేబుల్ మెసేజ్ మనము If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल। पढ़े जो इसको रोज बरोज और बिगड़ न कोई न हो, दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल। पठिंप श्रेष्ठ ग्रंथ बाइबल, पठिंप श्रेष्ठ ग्रंथ बाइबल। అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్। వాసిక సిద్ధ పుస్తకం వేదం, వాసిక సిద్ధ పుస్తకం వేదం। అన్వడుని వాసితాం తుండ్రవల్లడతుమే, ఓ వాసిక సిద్ధ పుస్తకం వేదం। దేవుని యొక్క కృప ద్వారా ఈ 2004వ సంవత్సరం ప్రారంభం నుండి ఇంతవరకు కూడా ఆయన సన్నిధిలో ఈ రీతిగా మనము ఉండడానికి, ఆరాధించుకోవడానికి, ప్రార్థించడానికి, సహవాసంలో ఉండడానికి మనందరికీ కూడా కృప చూపుతూ వచ్చిన దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను। परमेश्वर के अनुग्रह के द्वारा
इस साल के प्रारंभ से लेकर अभी तक परमेश्वर ने अद्भुत रीति से हम सबों की सहायता करते हुए वो आ रहा है। परमेश्वर के घर में इस तरह से जुट होने में और परमेश्वर की संगति में रहने में और भी अनेक कार्यों में परमेश्वर हमारी सहायता करते हुए आ रहा है। इसलिए हम परमेश्वर को धन्यवाद देते हैं। కనుక ఇక్కడ ప్రభు బలలో పాల్పొందే ముందు పరిశుద్ధ లేఖనంలో మనందరికీ తెలిసినటువంటి మాట 103వ కీర్తన प्रभु बोध मांगने से पहले हम सभी इन वचनों को जानते हैं। भजन संहिता 103वां अध्याय 2వ వచనము కలిసి చదువుదాం। दूसरा वचन को मिलकर पढ़ेंगे। 103వ కీర్తన 2వ వచనం 103 भजन संहिता दूसरा वचन। నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకుము। ఏమని చెప్పబడింది? क्या बताया गया है? నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము। हे मेरे मन यहोवा को धन्य है और उसके किसी उपकार को ना भूलना। అదే రీతిగా उसी प्रकार ప్రభు యొక్క బల్ల మన మధ్య ఉంచబడి ఉంది। प्रभु का मेज हमारे मध्य में रखा गया है। ప్రభు బల్లలో మనం ఏ రీతిగా చేయవేయాలనేటువంటి కొన్ని విషయాలను కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తున్నారు। और प्रभु मेज में कैसे हमें अपने हाथों को डालना है उसके विषय में परमेश्वर कुछ बातों को हमारे ध्यान में लाना चाहता है। మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము पहला कोरिन्थियों की पत्री 11वां अध्याय 31వ వచనాన్ని మనము కలిసి చదువుకుందాం। 31वां वचन को हम सब एक साथ मिलकर पढ़ेंगे। ఫస్ట్ కొరింథీ 11:31 पहला कोरिन्थियों 11वां अध्याय 31वां वचन। అయితే यदि మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము। కాబట్టి ఇక్కడ ప్రభు పనులు చేయడానికి ముందుగా ప్రభువు మనకు మాట్లాడుతున్నటువంటి మాట ఆయన చేసిన సహాయమును మేలును దేనిని మర్చిపోవద్దు। इसलिए जैसे हमने पढ़ा है 31वां वचन में, उसी प्रकार परमेश्वर जितने उपकार जितनी भलाइयाँ हमारे प्रति उन्होंने किया है उसे हमें नहीं भूलना चाहिए। అదే రీతిగా ప్రభు పనులు చేయడానికి ముందుగా మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము। और प्रभु मेज में भाग लेने से पहले यदि हम अपने आप को जांचते तो दंड हम नहीं पाते। ప్రభు సహాయం కొరకై క్లుప్తంగా ప్రార్థించుకుందాం। प्रभु की सहायता के लिए छोटी सी प्रार्थना हम करेंगे। స్తుతులకు పాత్రుడైన మా తండ్రి, వందనాలు ప్రభువా। అల్పుడను ఎన్నిక లేని వాడను తండ్రి అని పిలవడానికి కూడా అర్హత లేనటువంటి నా యొక్క జీవితంలో తండ్రి మీ ప్రేమ, మీ కరుణ, మీ జాలి నా పైన కుమరించి ప్రభా మీరు నన్ను వెతికి రక్షించి ఇంతవరకు కూడా సజీవులుగా ఉంచి జీవగల మీ ఆలయంలో మీ రక్తాన్ని చిందించి మీరు సంపాదించుకున్న బిడ్డల మధ్యలో నేను కూడా చేరి ఈ రీతిగా ఆరాధన చేయడానికి చేసిన మేలు అంత మాత్రమే కాదు, వాక్య పరిచర్యలో కూడా నన్ను మీరు నిలుపుకొని ప్రభా ఈ రీతిగా నన్ను మీరు నడిపిస్తున్నందుకు కూడా మీకు వందనాలు తండ్రి। ఈ యొక్క ప్రభు బలలో పాల్పొనడానికి ముందుగా ఈ లేఖనాలు మేము చదువుకున్నాము। దాని ద్వారా తండ్రి ఇంకా విపులముగా మాతో మీరు మాట్లాడి మేమందరం కూడా యోగ్యమైన రీతిలో మీ పరిశుద్ధమైన పనులలో చేయడానికి సహాయం చేయండి। అపవాది క్రియలను లయపరచండి। మీ దాసుడైన నన్ను మరియు మా ప్రియ సహోదరుడు వాక్యాన్ని చేస్తున్నా ఆయనను ఈ మండలానికి అంతటికీ సహాయంగా నడిపించమని, మా యొక్క ఏకాగ్రత జీవితంలో మీ వాక్యముపై ఉంచడానికి సహాయం చేయమని ఈ ప్రార్థన మా ప్రభువును ప్రియ రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి నామములో మిగిలిన వినయంతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్। ఈ రీతిగా మనం చూసినట్లయితే ప్రభువు వల్ల సమీపించడానికి ముందుగా
లేఖనాలు చాలా చాలా వివరంగా మనతో మాట్లాడుతూ వస్తున్నాయి. इस तरह से हम देखते हैं कि प्रभु मेज में भाग लेने से पहले पवित्र शास्त्र के वचन बहुत ही अच्छी तरह से हमें हमसे बातें करता है। కాబట్టి ఇక్కడ 28వ వచనం 11 మొదటి కొరింథీ 11:28వ వచనాన్ని కూడా దయచేసి తీసుకుని చదవండి. पहला कोरिन्थियों 11:28 को भी जो निकाले हैं पढ़े। కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. కాబట్టి ప్రభు వల్ల మన మధ్యలో ఉంచబడి ఉంది. అదేవిధంగా బలలో మనము పాల్పొందే ముందుగా 11 కొరింథీ 11:28 ప్రకారంగా ప్రతి మనుషుడు కూడా తను తాను పరీక్షించుకొని అలాగూ చేసి మనం ఈ బలలో పాల్పొందవలసి ఉంది. प्रभु का मेज हमारे बीच में रखा गया है और प्रभु मेज में भाग लेने से पहले हमने 28 वचन को पढ़ते हैं। इसलिए मनुष्य अपने आप को जांच ले और इस रीति से इस रोटी में से खाए और इसमें से पिए। ఏం పరీక్షించుకోవాలి మనము? किस बात को हमें जांचना है? ఈ వాక్యం అనేటువంటి అర్థంలో మన యొక్క జీవిత విధానము క్రైస్తవ జీవితము ఈ విధంగా ఉంది. वचन रूपी आईना में हमारा आत्मिक जीवन का जो तरीका है वो कैसा है और उसको हमें जांचना है। ఎందుకంటే మనం వెలుగులో సంచారం చేయడానికి దేవుడు మన యొక్క వెలుగును మన జీవితాలలో ప్రసాదించారు. क्योंकि ज्योति में हम अपने जीवन को बिताए, इसलिए परमेश्वर ने ऐसा अधिकार हमें वो दिया हुआ है। ఒకవేళ ఆ యొక్క వెలుగులో మనలో లోపాలు కనపడుతున్నప్పటికీ కూడా ఒకవేళ మనము దాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయినట్లయితే మనం చేరవలసిన గమ్యానికి మనం చేరలేము. या फिर हो सकता है कि ज्योति में जीवन बिताते हुए हमें अगर कोई कमियां हैं या फिर घटिया है तो उन बातों को हम अगर देरी करते हैं तो हम उस स्वर्गीय राज्य में हम नहीं पहुंचाए जा सकते। యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే यूहन्ना रचित सुसमाचार 5वें वचन में हम देखें तो ఈ యొక్క వచనాన్ని మనం అందరం కూడా కలిసి చదువుదాం. इस वचन को हम सब एक साथ मिलकर पढ़ेंगे। John Gospel chapter 15 verse 5. यूहन्ना 15:5 ద్రాక్షావల్లిని मैं क्या बोलता हूं तो తీగలువి ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఏమని చెప్తున్నారు ఆయన? क्या यहाँ पर कहते हैं? భక్తుడైన యోహాను ఏమని చెప్తున్నారు? भक्त यूहन्ना यहाँ पर क्या कहता है? ప్రభు విషయమై ఆయన చెప్తున్నటువంటి మాట, प्रभु के विषय में वो कहता है, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. मैं सच्चा दाग लेता हूँ, तुम डालियां हो। కాబట్టి ఇక్కడ ప్రభువు వారు ఈ యొక్క లోకములో శరీరధారిగా మన మధ్య ఉన్న సమయంలో ఆయన చెప్తున్నటువంటి మాటలు ఇవి. इसलिए प्रभु यीशु मसीह जब वो शारीरिक दशा में जब इस दुनिया में थे तो उन्होंने जो कही भी बातें हैं वो ये है, నేను నిజమైన ద్రాక్షావల్లిని, मैं सच्चा दाग लेता हूँ, నా తండ్రి వ్యవసాయకుడు. मेरा पिता वो किसान करने वाला है, ఆయన వ్యవసాయదారుడు, ఆయన యజమానుడు, ఆయన वो यजमान है, वो किसान करने वाला है। మనమందరం కూడా ఆ యొక్క ద్రాక్షావల్లిలో మనము తీగలుగా ఉన్నాం. और हम उस डालियों में हम सभी डालियां हैं। కాబట్టి ఈ యొక్క తీగలు మీరు ఎవడు నా యందు నిలిచి ఉండనో, నేను ఎవరి యందు నిలిచి ఉండనో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు. मैं दाग लेता हूँ, तुम डालियां हो। जो मुझ में बना रहता है और मैं उसमें, वो बहुत फल लाता है, क्योंकि मुझसे अलग होकर तुम कुछ भी नहीं कर सकते। కాబట్టి దీని అర్థం ఏంటి? మనం ఆయనలో నిలిచి ఉండాలి. इसलिए इसका अर्थ क्या है? उसमें हमें बने रहना है। మరి వాక్యంలో అపోస్తలుల కార్యాలు 2:42 ఏమని గుర్తు చేస్తుంది? प्रेरितों के काम 2:42 क्या कहता है? ఆ యొక్క వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకున్నట్లయితే అది మనకి ఆశీర్వాదకరం. और उस वचन का अगर हम अनुकरण करते हैं तो वो हमारे लिए आशीष का कारण बन सकता है। ఎవరో బలహీనతను మనం ఎత్తి చూపడానికి ఇక్కడ మనము దేవుని మందిరానికి రావడం లేదు. और दूसरों की कमियों को हम निकाल कर बताने के लिए हम प्रभु का घर को नहीं आते हैं। ప్రభువులో మనము అభివృద్ధి పొందడానికి మాత్రమే, और प्रभु में हम बढ़ोतरी, हम अधिक बढ़े, इसलिए हम చేరవలసిన గమ్యాన్ని మనం చేరుకోవడానికి, ఒకరినొకరు బలపరచుకోవడానికి, और जिस स्थान में हमें पहुंचना है हमें दूसरे को प्रोत्साहन हमें करना है, ఆత్మ సంబంధమైన కార్యాలను మనం నెమరు వేసుకోవడానికి, और आत्मिक जीवन की जो बातें हैं उसे हमें बार-बार हमें याद दिलाते అక్కడ हैं।
2:42 में क्या बताया गया है? వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. वे प्रेरितों से शिक्षा पाने और संगति रखने और रोटी तोड़ने और प्रार्थना करने में लौलीन रहे। అలా ఉన్నప్పుడే మనము దేవునిలో బలవంతులము కాగలము. ఆయన యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనములో చెప్పబడిన రీతిగా మనము ఆయనలో నిలిచి ఉన్నట్లయితే మనము బహుగా ఫలించేవారిగా ఉంటాం. और हम ऐसे रहने पर ही हम बलवंत हो सकते हैं। और 15 यूहन्ना 15:5 के अनुसार हम जब उसमें बने रहते हैं तो तभी हम फल को लाते हैं। కాబట్టి ఆ విధంగా ఉన్నవారు దేవునిలో ఆశీర్వదించబడ్డవారు కూడా ఉన్నారు. और ऐसे रहने वाले जो लोग हैं जो प्रभु में आश्रित लोग भी हैं। ఆ అపవాది మనము ఆ రీతిగా ఉండడానికి ప్రయత్నం చేసినప్పుడు అనేకమైనటువంటి అడ్డంకులను లేక ఇబ్బందులను లేక చిక్కులను మనకు తీసుకుని వస్తుంది. और शैतान जो शत्रु है, ऐसा जब हम रहते हैं तो शैतान बहुत सारे परेशानियां परीक्षाएं वो बाधाएं हमारे वो बीच में वो डालता है। ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి శోధన వస్తుంది. हर एक व्यक्ति को कई प्रकार के परीक्षाएं आते हैं। ఆ శోధనలను జయించడానికి దేవుడే మనకు సహాయకుడు. और उस परीक्षाओं से हमें जय पाने के लिए परमेश्वर ही खुद वो हमारा सहायक बना हुआ है। కాబట్టి ఆ విషయంలో మనము చాలా లేఖనాలని గమనించుకుంటూ ఉండాలి. इसलिए उस विषय में हमें बहुत ही ध्यानपूर्वक हमें वचनों पर हमें ध्यान देते रहना है। అప్పుడు మాత్రమే మనము చేరవలసిన गम्याన్ని మనము చేరుకోగలం. तभी हम उस पहुंचाए जाने वाले उस स्थान में हम पहुंचाए जाएंगे। చూద్దాం ఇక్కడ ఆదికాండము 41వ అధ్యాయంలో మనం చూసినట్లయితే हम देखेंगे उत्पत्ति 41वां अध्याय में యోసేపు జీవితంలో మరి అనేకమైనటువంటి కష్టాలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. यूसुफ के जीवन में बहुत सारे परीक्षाओं का सामना करता है। ఎందుకని అతను కష్టాలు అనుభవించవలసి వచ్చింది? और किस वजह से ऐसे परीक्षाओं का सामना उनको करना पड़ा? యోసేపు తన అన్నల యొక్క తప్పులను తన తండ్రికి మాత్రమే చెప్పాడు. यूसुफ अपने भाइयों का जो गलतियां हैं वो अपने पिता से ही वो कहता है। అదే రీతిగా దేవుని మందిరంలో అనేకమైనటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. और उसी प्रकार प्रभु के घर में भी बहुत सारे कार्यक्रम होते रहते हैं। కాబట్టి మనము ఒకరిని విమర్శించడానికి హేళన చేయడానికి మనకి ఏమాత్రమైనటువంటి హక్కు కూడా లేదు. और उसी प्रकार एक व्यक्ति का गलतियों को उठाकर हमें दिखाना या फिर उसका मजाक उड़ाना ऐसा हमें किसी के लिए हमें हक नहीं है। యేసు ప్రభువారు మరి ఆయన చెప్తూ వచ్చారు మరి చాలా చిన్న గొర్రె పిల్లలను ఆయన చంకన పెట్టుకుని వెళ్ళాడని చెప్పబడింది. प्रभु यीशु मसीह के जीवन में भी हम देखते हैं कि छोटा सा वो जो भेड़ है, वो भेड़ का जो बच्चा है वो अपने गोदी में उठाकर वो ले चलता है। అదే రీతిగా उसी प्रकार చాలా తిక్కగా ఉండేటువంటి గొర్రె పిల్లలు కూడా ఉంటాయి. और टेढ़ा टेढ़ा मार्ग में चलने वाले ऐसे भेड़ भी होते हैं। ఆ యొక్క కాపరి యొక్క మాటలను వినకుండా వెళ్ళిపోతాయి. और उस चरवाई के बात को अनसुनी करके वे इधर-उधर भाग जाते हैं। అయినప్పటికీ కూడా దీర్ఘ శాంతముతో వాటిని ఆ యొక్క కాపరి చాలా జాగ్రత్తగా నడుపుతూ ఉంటాడు. और तब भी ऐसा होने पर भी बहुत ही वो दीर्घ शांति या फिर बहुत ही शांति पूर्वक से उन भेड़ों को वो चराता है। కనుక ఆ రీతిగానే మనము విశ్వాస యాత్రలో కొనసాగించాలి. उसी प्रकार हमारा विश्वासी जीवन भी हमें अपने जीवन को आगे बढ़ाना है। ఒక వ్యక్తిని నేను ఇలా చూపిస్తున్నాను అంటే నాకు నా వైపు 3 వేళ్ళు నన్ను చూపిస్తున్నాయి. एक व्यक्ति को अगर मैं ऐसे उंगली उठाकर दिखाता हूँ तो 3 उंगलियां मेरी तरफ भी वो दिखाता है। కాబట్టి ఆ యొక్క వేళ్ళు మనల్ని ఏమని చూపిస్తున్నాయి? और वो उंगलियां वो क्या हमें दिखाकर कहता ఈ है? యొక్క చిటికెన వేలు నన్ను చూపిస్తూ ఉంది అంటే ये छोटा जो उंगली है अगर वो मेरी तरफ वो इशारा करके दिखाता నా है। యొక్క రహస్య జీవితమే ఏ విధంగా ఉంది ప్రభు యొక్క దృష్టిలో నేను ఒకసారి విమర్శించుకున్నట్లయితే मेरा रहस्य जीवन कैसा है अगर प्रभु के सामने में मैं एक बार जांच कर देखता हूँ तो నీ యొక్క హృదయ అంతరంగంలో ఏముంది, నా హృదయ అంతరంగంలో ఏముంది అన్నది అది ఎవరికి తెలియదు, కానీ ప్రభువుకు తెలుసు. तुम्हारे हृदय के अंतरंग में क्या है और मेरे हृदय के अंतरंग में क्या है वो हम नहीं जानते हैं, सिर्फ केवल प्रभु वो जानता है। కాబట్టి ఈ యొక్క చిటికెన వేలు మనం ఎటువైపు చూస్తున్నాం
చూస్తున్నప్పుడు 3 వేలలో చిటికల వేలు నీ పరిస్థితి ఏంటి, నీ యొక్క రహస్య జీవితం ఎలా ఉంది అని గుర్తు చేస్తుంది. इसलिए जब ऐसे उंगली उठाकर हम दिखाते हैं तो जो हमारा छोटा जो उंगली जो हमारी तरफ जो इशारा करता है वो हमारा अंतरंग का जीवन कैसा है वो दिखाता है. అదే విధంగా రెండవదిగా ఉంగరపు ప్రేలు చూపిస్తుంది మనకి మన యొక్క కుటుంబ జీవితంలో ఏ విధంగా ఉంది, కుటుంబ సాక్ష్యం ఎలా ఉంది, మనం ఏ విధంగా మన కుటుంబాన్ని నడిపించుకోగలుగుతున్నాం అనేటువంటి ప్రేలు మనకి చూపుతూ ఉంటుంది. और उसके बाद जो दूसरा जो ये जो अंगूठी पहनने का जो उंगली होता है वो ये दिखाता है कि हमारा वो परिवार कैसा है, हमारा परिवार का वो गवाही कैसा है और परिवार को कैसा चलाते हैं उसके विषय में वो दिखाता है. అదే విధంగా మరి సెంటర్ మధ్యలో ఉన్నటువంటి వేలు కూడా మనల్ని చూపిస్తుంది, మనకి చూపిస్తూ ఉంటుంది. और उसके बाद बीच वाला जो मिडिल फिंगर है वो भी इस तरह से दिखाता है. కాబట్టి ఏ విధంగా మనం తీర్పు తీరుస్తున్నాం ఇతరులకి, हम कैसे दूसरों को हम न्याय चुकाते हैं, ఏ విధంగా మన యొక్క మాట తీరు ఉంది, या फिर हमारा बोलने का तरीका वो कैसा है, అవన్నీ కూడా మరి మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. ये सभी बातें याद दिलाते रहता है. ఇక్కడ యేసుకు తన అన్నల యొక్క తప్పులను ఎవరికి చెప్పారు? यहाँ पर यूसुफ अपने भाइयों का जो गलतियां हैं वो किससे वो తన कहता है, తండ్రికి మాత్రమే చెప్పారు. अपने पिता से ही वो कहता है. అయితే అక్కడ వారందరూ కూడా తన మీద అసూయ పొందారు. पर वे सभी जो भाइयां हैं उनके ऊपर वो बहुत ही वे द्वेष करने लगे. అయితే మనకి కూడా పరమ తండ్రి మనతో ఉన్నాడు. और उसी प्रकार हम सबों के जीवन में भी परम पिता भी हमारे लिए वो है. ఒకవేళ మనలో ఎవరిమైనా బలహీనంగా ఉన్నట్లయితే हो सकता है हमने किसी प्रकार की कमी या फिर घटी है तो మనం ఏం చేయాలి? ఎవరైనా ఒక సహోదరుడు సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు చూసాం అనుకుందాం. या फिर हो सकता है आप ऐसे सोच कर देखिए कि कोई भाई वो सिगरेट फूकता है तो కాబట్టి అతనికి బలహీనత ఉంది. ऐसे अगर आप देखे हैं तो उनमें ऐसे कमियां हो सकता है. మనం యూట్యూబ్ ఛానల్ లాగా మనం అందరికీ సిగరెట్ కాల్చడం మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. और YouTube चैनल की तरह सबको सिगरेट फूकता है ऐसे बताने की जरूरत हमें नहीं నీకు है. భారం ఉన్నట్లయితే లేక నాకు భారం ఉన్నట్లయితే अगर तुम्हें बोझ है या फिर मुझ में अगर ऐसा बोझ है तो ప్రభు సన్నిధిలో మోకాళ్ళలో ఉండి మన తండ్రికి మనం విజ్ఞాపన చేయాలి. प्रभु के सन्मुख में घुटने टेक कर हमारे पिता से हमें विनती करना है. అయితే ఇక్కడ ఆదికాండం 41వ అధ్యాయంలో మనం చూసినప్పుడు यहाँ पर उत्पत्ति 41वें अध्याय में जब हम पढ़ते हैं तो యోసేపును తన యొక్క సహోదరులు ఎంతగానో మరి వ్యతిరేకించారు, కక్ష సాధింపు చేశారు. यूसुफ के विरुद्ध में उनके जो लोग थे वे बहुत ही उनके ऊपर द्वेष करे और वे इस तरह से उनके सामने धोखा करने అయితే लगे. యోసేపుని దేవుడు విడిచిపెట్టలేదు. पर भी यूसुफ को परमेश्वर ने नहीं छोड़ा. 41వ అధ్యాయం ఆదికాండము उत्पत्ति 41वां अध्याय చదవండి. 50వ వచనము, 51, 52 వచనాలు. पढ़िए 50, 51 और 52 वचन. 4 సంవత్సరములు రాకముందు యోసేపుకి ఇద్దరు కుమారులు పుట్టిరి. ఓని యొక్క యాజకుడైన పోతిఫెర కుమార్తె ఆసెనతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధలు నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మరచిపోవునట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారుడికి మహర్షి అని పేరు పెట్టాడు. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వాడికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. కాబట్టి దానికి ముందుగా మనం చరిత్ర చూస్తూ వెళ్తున్నట్లయితే और इससे पहले हम इतिहास को अगर हम देखते हैं तो అతన్ని ఎంతగానో తన యొక్క సహోదరులు మరి ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా और जो उनका जो भाई लोग थे उनको बहुत परेशानी या फिर इस तरह से द्वेष करने पर भी దేవుడు అతనిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. तब भी परमेश्वर उनको आशीष करते हुए आया. మరి ఏ విధంగా ఆశీర్వదించాడు చూడండి. कैसा उनको आशीष करता है. 37వ వచనం నుండి మనం గమనించుకుంటూ వెళ్తే 37वें वचन से अगर हम पढ़ते हुए जाते हैं तो 40వ వచనంలో చూసి నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉండును, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడగా ఉందని యూసుఫ్తో చెప్పినట్లుగా చెప్పబడుతుంది. 40वें वचन में इस कारण तू मेरे घराने का अधिकारी होगा और तेरी आज्ञा के अनुसार मेरी सारी प्रजा चलेगी, केवल राजगद्दी के विषय मैं तुझसे बड़ा ठहरूंगा. ఐగుప్తు దేశం అందరి మీద నిన్ను నియమించి ఉన్న
వర్తమానాన్ని యోసేపుతో చెప్పబడింది. मैं तुझको मिस्र के सारे देश के ऊपर अधिकारी ठहरा देता हूँ, ऐसा यूसुफ से कहा गया। 42వ వచనంలో చూసినట్లయితే ఫరో తన చేతిలో తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారపట్టలను అతనికి తొలగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద తను ఎక్కించెను. 42 में पढ़ते हैं, तब फिरौन ने अपने हाथ से अंगूठी निकाल के यूसुफ के हाथ में पहना दी और उसको बढ़िया मलमल के वस्त्र पहनावा दिया और उसके गले में सोने की जंजीर डाल दी। కనుక అందరూ కూడా అతనికి వందనములు చెప్పమని కూడా ఆజ్ఞ జారీ చేశాడు. और सबको वंदन कहने के लिए भी आज्ञा उन्होंने जारी किया। కనుక దీర్ఘ శాంతము కలిగిన వారిని మనము దేవుని పట్ల మనము నడుచుకుంటున్నట్లయితే, इसलिए परमेश्वर के प्रति हम शांति पूर्वक से अगर हम अपने जीवन को बिताते हैं तो ఎన్ని కష్టాలు యోసేపు జీవితంలో అనుభవించవలసి వచ్చినప్పటికీ కూడా, इतनी ही परेशानियां परीक्षाएं यूसुफ के जीवन में आने पर भी, అపవాది ఎంతగా అతనిని శోధించినప్పటికీ కూడా, और शैतान शत्रु कितने ही परीक्षाओं में डालने पर भी దేవాది దేవుడు ఆయనను గొప్పగా ఆశీర్వదించాడు. परमेश्वर बहुत ही उनको आशीष किया। అదే రీతిగా మన దేవుడు కూడా అదే దేవుడు. और वही परमेश्वर वो हमारा प्रभु भी वो ठहरा हुआ है। యోసేపును ఆశీర్వదించిన అదే దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. यूसुफ को आशीष किया जो परमेश्वर प्रभु है, वो तुझे और मुझे भी वो आशीष करने के लिए वो तैयार है। అయితే మనం ఎలా ఉండాలి? पर हमें कैसे रहना है? యోసేపు జీవితాన్ని మనం మాదిరిగా చూసుకుని నడిచినప్పుడు यूसुफ का जीवन को हम उदाहरण की तरह लेते हुए మనం కూడా అదే రీతిగా ఆశీర్వదించబడతాం. तब हम भी आशीष हम होंगे। కనుక ఆయన సహోదరులు ఏమనుకున్నారు? ఐగుప్తీయులు అమ్మేసాము, వాడు పోయాడు, అక్కడ వెట్టి చాకరీ చేస్తూ ఉంటాడు, వాడు ఉతుక్కున్నవాడు. और भाइयों ने क्या सोचा कि वो गया, वो बेच दिया गया मिस्रियों को और वहां पर दास बनकर वो जीवन बिताता होगा, ऐसे उन्होंने सोचा। అదే యేసోపు అదే సహోదరులకు సహకారిగా ఉపయోగపడ్డాడు. और वही यूसुफ उन्हीं भाइयों को वो बाद में वो सरदारी को ठहरा। కరువు వచ్చినప్పుడు, ప్రపంచమంతా కూడా కరువుతో బాధపడుతున్నప్పుడు అక్కడ మరి అదే యోసేపు వారికి ఆహారపు ధాన్యాన్ని అతను ఇవ్వవలసిన వాడిగా మారిపోయాడు. और अकाल के समय में वही यूसुफ उन भाइयों का वो भोजन का वो सहारा, भोजन देने का उनको सहारा वो बना। కాబట్టి ప్రభు పనులలో మనము పాల్పొందుతున్నాము. इसलिए प्रभु में जिसमें हम भाग लेते हैं, ఏదో యాదృష్టికంగా లేకపోతే ఏదో అలవాటుగా మనం ప్రభు పనులలో చేయడానికి కాదు. वैसे ही एक आदत की तरह हम प्रभु मेज में भाग लेने के लिए ये मेज नहीं है। మన యొక్క జీవిత విధానాన్ని ప్రభు గమనిస్తూ ఉంటాడు. हमारा जीवन बिताने का तरीका जो है वो उसे परमेश्वर ध्यान देता है। మనము ఇతరులని విమర్శించే వారిగా కాకుండా हमें दूसरों की गलतियों को दिखाने वाले మనకి हम మనమే हैं। విమర్శించుకోవాలి. हमें अपने आप को हमें देखना है, ఎందుకంటే क्योंकि ఈ యొక్క సంవత్సరం ప్రారంభం నుండి इस संसार इस साल के शुरुआत से लेकर ఇప్పటి వరకు కూడా దేవుడు మన అందరి పట్ల ఎన్నో మేలు చేస్తూ వచ్చారు. अभी तक परमेश्वर कितने ही बड़े काम बनाए करते हुए वो आया है। పరిశుద్ధ గ్రంథం గుర్తు చేస్తూ ఉంది, पवित्र शास्त्र याद दिलाता है, నరులారా మీరు తిరిగి రండి, నా దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు. ये मनुष्य फिर कर तुम मेरे पास आओ, वो बुलाता है। కనుక ఆ సమయంలో మన దగ్గర ఏ విధమైనటువంటి కమెండేషన్స్ పట్టుకుని వెళ్తాం. और उस समय में हम कैसे हम बातों को लेकर जाएंगे। కాబట్టి మనం చూస్తూ ఉన్నాము అనేక మంది మనతో ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు మన మధ్య ఈ రోజున లేరు. इसलिए हमारे साथ में जो लोग थे वे आज के दिन में हमारे साथ नहीं हैं। మనం వారికన్నా గొప్పవారం కాదు. क्या उनसे बढ़कर है क्या? మనం చూసాము 2 డేస్ క్రితం కూడా భారతదేశాన్ని 10 సంవత్సరాలు పరిపాలించి ఆర్థిక శాస్త్రంలో నిపుణులైనటువంటి ఒక వ్యక్తి మరి ఆయన కూడా మరణాన్ని చూశాడు. हम 2 दिन पहले हमने देखा कि 10 साल उन्होंने भारतवर्ष में राज किया और अर्थव्यवस्था में वो बहुत ही निपुण रहा और वो भी संसार को छोड़कर चला गया। అదేవిధంగా ఎంతో మంది దైవ సేవకులు మరి దేవునికి భయభక్తుల్లో మరి జీవించి తమ యాత్రా జీవితాన్ని ముగించిన వారు మరి ఆదర్శవంతంగా దేవుని పట్ల నడిచిన వారు కూడా ఈ రోజున సరైన రీతిగా మన మధ్య లేరు. और इसी प्रकार परमेश्वर के बहुत जो दास लोग वे भी हमारे मध्य में आज नहीं है। जो आदर्श का जो हमारा जो आदर्श का जो मार्ग बने हुए थे वे सभी हम चले गए हैं। కాబట్టి మన జీవితము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.
తీసుకోవాలి. इसलिए हमारा जीवन में भी हमें बहुत ही संभल कर हमें ఈ క్రైస్తవ चलना है। జీవితం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ये मसीहा जो जीवन है वो बहुत ही मुख्य वो जीवन है, ఎందుకంటే ప్రభువు నిన్ను నన్ను కూడా చాలా క్రయము ఇచ్చి కొన్నాడు. क्योंकि तुझे और मुझे परमेश्वर ने मूल्य देकर वो खरीदा है। కాబట్టి ఇక్కడ చెప్పబడింది, इसलिए यहाँ पर बताया गया है రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే रोमियो की पत्री 8वां अध्याय में చూద్దాం. देखेंगे మొదటి వచనం చదవండి. पहला वचन पढ़े, కాబట్టి ఇప్పుడు 1 and 2. पहले दो वचन। కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించెను. కాబట్టి క్రీస్తు ప్రభువులో ఉంటున్న వారికి ఏ శిక్ష విధి కూడా లేదు. इसलिए मसीह यीशु में जो लोग रहते हैं उनके दंड की आज्ञा नहीं है। అదే రీతిగా క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. और जीवन की आत्मा की व्यवस्था ने मसीह यीशु ने मुझे पाप की और मृत्यु के भय से स्वतंत्र किया। దానికి ఏ విధమైనటువంటి క్రియని అక్కడ ప్రభు చెల్లించారు. देखिए कैसा मूल्य वहाँ पर प्रभु ने चुकाया। 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. అయితే 4వ వచనము మధ్య భాగం నుంచి మనం చూసినట్లయితే ఏమని రాయబడింది? పాప పరిహారము నిమిత్తము పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపించి శరీరమందు పాపములకు శిక్ష విధించెను. కాబట్టి ఆ కుమారుని లో ఆ పాప శరీరాన్ని శిక్ష విధించారు. 3-4 वचने हम पढ़ते हैं। इसलिए कि व्यवस्था की विधि हमने जो शरीर के अनुसार नहीं वरन आत्मा के अनुसार चलते हैं पूरी की जाए। కాబట్టి మన యొక్క పాపాలని కూడా తన కుమారుడు అనుభవించాడు. इसलिए हम सबों का जो पाप है पुत्र उन्होंने सहा। ఒకవేళ మనం ఇంకా కూడా శరీరానుసారమైనటువంటి మనస్సుతో మనం ఉన్నట్లయితే అది మనకి మరణము. हो सकता है शारीरिक मन से अगर हम अपने जीवन की व्यतीत करते हैं तो वो हमारे लिए मृत्यु ठहरा हुआ है। 5వ వచనంలో అదే విషయాన్ని రాయబడింది. 5वें वचन में उसी बात को हम पढ़ते हैं। శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంటురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంటురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. शारीरिक व्यक्ति शारीरिक बातों पर मन लगाते हैं परंतु आध्यात्मिक आत्मा की बातों पर मन लगाते हैं। शरीर पर मन लगाना तो मृत्यु है परंतु आत्मा पर मन लगाना जीवन और शांति है। కాబట్టి మనం ఏ విధంగా మనము ఈ యొక్క లోకంలో జీవిస్తూ ఉన్నామో, इसलिए संसार में कैसा हम अपना जीवन व्यतीत करते हैं। శరీరానుసారమైనటువంటి జీవితాన్ని ఇంకా మనం జీవిస్తున్నామా, शारीरिक दशा में क्या हम अभी पड़े हुए हैं లేక ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా? या फिर आध्यात्मिक जीवन में हम अपने जीवन को जीते हैं। యోహాను సువార్తలో మనం చూసిన 15వ అధ్యాయం 5వ వచనంలో చూసిన రీతిగా మనము ఆయనలో మనము తీగలుగా మనం ఉన్నామా లేక దూరంగా ఉన్నామా? यूहन्ना 15:5 के अनुसार क्या हम ऐसे दाखलता में हम डाले हैं कि हम उसमें बने हैं कि नहीं हैं। కాబట్టి మనము మన నిమిత్తమై పాపం ఎరుగైనటువంటి ప్రభు మరి తన శరీరాన్ని శిలువకు అప్పగించుకున్నాడు. इसलिए हमारे लिए प्रभु जो पाप से अज्ञात था वो अपने आप को कलवरी क्रूस पर उन्होंने अर्पण कर दिया। అదే రీతిగా మన పాపాలను తుడిచివేయడానికి కడిగివేయడానికి తన యొక్క ప్రశస్తమైనటువంటి రక్తాన్ని ఆయన చిందించారు. इसलिए हमारे पापों को धोने के लिए हमारे पाप क्षमा करने के लिए अपने बहुमूल्य लहू को कलवरी क्रूस पर प्रभु ने बहा दिया। ఆ యొక్క పరిశుద్ధమైన రక్తం ద్వారా మన పాపాలన్నీ కూడా కడగబడ్డాయి. और अपने उस पवित्र लहू के द्वारा हम सबों का पाप वो धोया गया। కనుక మనం జనరల్ గా చూసినట్లయితే మనము ఒకవేళ మనం పెయింట్ వేస్తున్నాం అనుకుందాం. ऐसा अगर हम सोच कर देखें कि हम पेंटिंग करते हैं, ఈ యొక్క పైపులకి గోడలకి పెయింట్ వేస్తున్నప్పుడు పెయింట్ అనుకుంటుంది ఆయిల్ పెయింట్. दीवार में जब हम पेंट करते हैं तो हमारे हाथों में वो पेंट ऑयल पेंट लग जाता है। तो ఆ పెయింట్ పోవాలంటే మనం ఒకవేళ పైప్ దగ్గరికి వెళ్ళి 24 గంటలు పైప్ దగ్గర చేయి పెట్టినంత మాత్రాన అంటుకునేటువంటి ఆ యొక్క పెయింట్ మన నుండి
और वो जो पेंट लगा हुआ है उसे धोने के लिए, उसे साफ करने के लिए अगर पानी के जो पाइप के पास जाकर अपने हाथ को अगर धोते हैं तो वो नहीं धुलता है। అయితే దానికి ఏం కావాలి? उसके लिए क्या जरूरत ఆ होता है? పెయింట్ మన నుండి కడుక్కోవడానికి ఏం కావాలి? उस पेंट को हमें धोकर शुद्ध करने के लिए क्या चाहिए? కిరోసిన్ కానీ లేక పెట్రోల్ కానీ మనం దాంతో మనం కడుక్కుంటే చాలా ఈజీగా మన నుంచి అది క్లీన్ అవుతుంది. केरोसिन या फिर पेट्रोल अगर मिलता है तो उससे बहुत ही अच्छी तरह से वो धुल जाता है। ఒకవేళ బై మిస్టేక్ మనం కాఫీ కానీ టీ కానీ లేకపోతే వేరే ఏదైనా మార్కెట్ మనం తిప్పినటువంటి కూర ఏదైనా మన డ్రెస్ మీద పడిందనుకోండి ఏమవుతుంది? అది या फिर हम खाते हैं, जो हम खाते हैं हमारा शर्ट के ऊपर अगर कोई ऐसे दाग लग जाता है या वो तरकारी या फिर ऐसे कुछ सोडा या फिर गिर जाए तो उससे दाग लग जाता है। దానికి మనము ఏమి ఉపయోగిస్తాం? उसके लिए हम क्या उपयोग करते हैं? దానికి మనము నిమ్మరసం ఉపయోగిస్తాం. उसके लिए हम नींबू का रस का उपयोग करते हैं। అది వెంటనే అది క్లీన్ అవుతుంది. उसके द्वारा वो तुरंत ही वो साफ हो जाता है। అదే రీతిగా మానవుడు చేసినటువంటి పాప పరిహారం నిమిత్తమై ఏం అవసరమైంది? उसी प्रकार मनुष्य के द्वारा किया गया जो पाप का जो प्रायश्चित है उसके लिए क्या जरूरत है? పరిశుద్ధమైనటువంటి రక్తము, पवित्र लहू का నిష్కల్మషమైనటువంటి రక్తము, वो निष्कलंक लहू आवश्यक है। అదే ఆయనే ప్రభు యేసుక్రీస్తు వారు తన ఆఖరి రక్తపు బిందువును కూడా మన పాప పరిహారం నిమిత్తమై ఆయన వెచ్చించి ఉన్నారు. और वही प्रभु यीशु मसीह अपना आखिरी जो बूंद जो पवित्र लहू है उन्होंने उस कलवरी को उन्होंने दे दिया। కాబట్టి ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. इसलिए उस मृत्यु को हम याद करते हैं। అయితే ఈ ప్రభు బలులో మనం చేసే ముందుగా 4 విషయాలను మనం గుర్తు చేసుకోవాల్సి ఉంది. पर इस प्रभु मेज में भाग लेने से पहले 4 बातों को हमें ध्यान में रखना है। ఏమిటి ఆ 4 విషయాలు? वो 4 बातें क्या है? అయితే వాక్యం ఏమని గుర్తు చేస్తుంది? वचन हमें क्या याद दिलाता है? ఎవరికి ఈ బల్ల? किसके लिए ये मेज है? ప్రభు బల్ల ఎవరి కొరకు ఉంచబడింది? प्रभु का मेज किन लोगों के लिए रखा गया है? ఎందుకని ఈ బల్లను మనం తీసుకోవాల్సి ఉంది? और किस लिए हमें इस मेज में से हमें खाना है? ఎలా ఈ బల్లను మనం తీసుకోవాల్సి ఉంది? और कैसे मेज को हमें लेना है? ఎంత కాలం పాటు ఈ బల్లలో మనం పాల్పొందవలసి और ఉంది? कितने समय तक इस प्रभु मेज का आचरण हमें करना है? పరిశుద్ధ గ్రంథంలో చాలా వివరంగా తెలియజేస్తూ ఉంది. पवित्र शास्त्र बहुत ही अच्छी तरह से वो बताता है। పాపం ఎరుగని ప్రభువు మన కొరకే అక్కడ పాపిగా మారవలసి వచ్చింది. पाप से अज्ञात प्रभु हमारे लिए वो पापी बना। మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూసినట్లయితే मत्ती 26 में हम पढ़ते हैं। మత్తయి సువార్త 26వ అధ్యాయంలో मत्ती रचित सुसमाचार 26వ వచనం తీసుకుని చదవండి. 26 वचन को जो निकाले पढ़े। భోజనం చేయించుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాడు. जब वे खा रहे थे तो यीशु ने रोटी ली और आशीष मांगकर तोड़ी और चेलों को देकर कहा, लोग खाओ, ये मेरी देह है। ఇది ఏమన్నాడు ఆయన? क्या कहता है? శిష్యులతో ఏమని చెప్పాడు? మీరు తీసుకుని తినండి, ఇది నా శరీరము. चेलों से क्या कहते हैं? लो ये खाओ, ये मेरी देह है। 27 కూడా 27 वचन भी। మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, వీటిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. కాబట్టి 27లో మనం చూసినప్పుడు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిని మీరు నీరులో మీరు త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. हिंदी में 27 वचन है। फिर उसने एक कटोरा लेकर धन्यवाद किया और उन्हें देकर कहा, तुम सब इसमें से पियो, क्योंकि ये वाचा का मेरा वो लहू है जो बहुतों के लिए पापों की क्षमा के लिए बहाया जाता है। కాబట్టి మనం 4 విషయాలు మనం చూసాం. इसलिए 4 बातों को हमने देखा। ఈ బల్ల ఎవరి కొరకు ఏర్పాటు చేయబడింది? ये मेज किसके लिए तैयार किया गया है? ఇది ఎందుకని ఈ బల్ల మనం తీసుకోవాలి? और किस लिए इस मेज में इसे हमें खाना है? ఎలా ఈ బల్లను మనం ఆచరించాలి? और कैसे मेज का आचरण करना है? ఎంతకాలం మనం ఆచరించాలి? और कितने समय तक इसका आचरण करना है? కాబట్టి బైబిల్ చెప్తూ ఉంది. इसलिए पवित्र शास्त्र बताता है। చూసినట్లయితే हम देखें तो మొట్టమొదటిగా మనం చూసినట్లయితే सबसे पहला हम देखते हैं ఈ బల్ల మనము ఇక్కడ చూడండి
భాగము 26వ అధ్యాయము మత్తయి సువార్త 26వ అధ్యాయంలో मत्ती रचित समाचार 26वां अध्याय में ఎవరు పాల్పొందారంటే 26వ వచనము ఆఖరి భాగంలో ఏమని చెప్పబడితే తన శిష్యులకు ఇచ్చి మీరు దీన్ని తీసుకుని తినండి. लेकिन 26वां वचन का आखिरी भाग चेलों को देकर कहा लो खाओ ये मेरी देह है। మనమందరం కూడా ఆయన శిష్యులము, इसलिए हम सभी परमेश्वर के चेले हैं ఆయన బిడ్డలము और उनके बच्चे हैं ఆయన పరిచయం చేస్తూ ఉన్నటువంటి శిష్యులు మనమందరం కూడా. और उनकी सेवा करने वाले हम सभी चेले हैं। అంత మాత్రమే కాదు, इतना ही नहीं ఆయన మరింత చెప్తూ ఉన్నారు ఈ వల్ల ఎందుకని బల మనం తీసుకోవాలి. और आगे वो कहते हैं कि ये मेज हमें किस लिए मेज व्यसन में लेना है। చూడండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక पहला कुरिन्थियों की पत्री में हम देखेंगे 11వ అధ్యాయంలో 11वां अध्याय 24వ వచనం చదవండి. 24वें वचन को पढ़िए। నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? నాకు ఇల్లు ఇచ్చాడు, లేక ఉద్యోగం ఇచ్చాడు, లేక నాకు పెళ్లి జరిగింది, నాకు బిడ్డలు పుట్టారు, లేకపోతే నేను వేరే కారు కొనుక్కున్నాను, అవన్నీ జ్ఞాపకం చేసుకోవడానికి కాదు. मेरे स्मरण के लिए किया करो। यहाँ पर आखिरी बात में बताया गया वो क्या याद दिलाने के लिए, क्या याद करके वो कहता है क्या मुझे अच्छा घर मिला या फिर मुझे गाड़ी मिला या फिर मेरा विवाह अच्छा से हुआ, क्या इन बातों को याद करने के लिए कहता है क्या? ఆయన 24వ వచనంలో ఆయన చెప్పారు నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీ కొరకైన నా శరీరము. 24 में पढ़ते हैं कि ये मेरी देह है जो तुम्हारे लिए है, मेरे स्मरण के लिए यही किया करो। నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు చేయాలని చెప్పారు. मेरे स्मरण के लिए ये किया करो। ఎందుకని మనం ఈ బలలో పాల్గొనాలి? और हमें किस लिए प्रभु मेज में हमें भाग लेना है? ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, परमेश्वर की मृत्यु को याद करने के लिए। ఎలా ఈ బలను మనం తీసుకోవాలి? और कैसे इस मेज में से हमें लेकर खाना है? మన ఇతరులను పరీక్షించుకుంటూ తీసుకోవడం కాదు. दूसरों को जांच कर इसमें से खाना नहीं है। 28వ వచనంలో ఏం చెప్పాడు ఆయన? 28 वचन में क्या बताता है? కాబట్టి మనమందరం కూడా మనకి మనమే పరీక్షించుకోవాలి. इसलिए हम सभी अपने आप को जांचना है। కాబట్టి ఇతరులను పరీక్షించుకోవడం కాదు. दूसरों को हमें जांचना नहीं है। దేవుని నేను నా కుటుంబంలో మహిమ పరిచయవారిగా ఉన్నామా లేదా? मैं और मेरा परिवार क्या परमेश्वर को महिमा लाते हैं या नहीं? కాబట్టి ఇక్కడ మొదటి కొరింథీ 11వ అధ్యాయం 21 నుంచి 31 వరకు చూస్తున్నట్లయితే ఆయన ప్రభువు ప్రభువు ప్రభు అని 7 సార్లు ఆయన మాట రాయబడుతూ వచ్చింది. इसलिए ऐसा हम पढ़ते हैं कि प्रभु प्रभु ऐसे 7 बार ऐसे कहते हुए हम पढ़ते हैं। కాబట్టి మనము ఆ ప్రభువుని మీద ఆధారపడి ఉన్నాం. इसलिए उसी प्रभु के ऊपर हम सभी आधारित हैं। కాబట్టి ఆయన చెప్పాడు 103వ కీర్తన 2వ వచనంలో ఆయన మన పట్ల చేసినటువంటి ఉపకారాలలో దేన్ని కూడా మర్చిపోకూడదు. इसलिए ये 103 भजन संहिता में दूसरा वचन में पढ़ते हैं कि उसके किए हुए किसी उपकार को हमें नहीं भूलना है। ఈ లోక యాత్రలో మనం అన్య దేవతలలో ఒకటిలో నీలో ఉండకూడదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. इस दुनिया में अन्य जातियों की जो मूर्तियां हैं उसमें से एक भी तुम्हें नहीं रहना है कहता है। కీర్తన 81లో ఒక మాటను చూసుకొని మనం ప్రభు బలలో పాల్గొందాం. भजन संहिता 81 में बात को पढ़कर हम प्रवेश में भाग लेंगे। కీర్తనలు 81 भजन संहिता 81 చదవండి. 8వ వచనం पढ़िए 8वां वचन। 81:8 నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియచేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు, నా మాట వింటే ఎంత మేలు. ఎంతో మేలు. हे इस्राएल भला होता कि तू मेरी सुने। బైబిల్ చెప్పిన ప్రకారంగా అపోస్తలుల కార్యాలు 2:42 మనము ఫాలో చేస్తున్నామా? इसलिए प्रेरितों की काम 2:42 का क्या हम अनुकरण करते हैं कि नहीं? కాబట్టి ఆయన చెప్పిన మాట ఏంటంటే इसलिए वो कहता है కీర్తన 81:8లో చెప్పిన రీతిగా भजन संहिता ఆయన మాటలు మనము ఆలకించిన ఎడలా, ఆయన మాట విని ఎడలా మనకి మేలు
81 में पढ़ते हैं कि भला होता कि तू मेरी सुने। కాబట్టి మనము మేలును పొందాలనే ప్రభువు వాంఛ. इसलिए हम भलाइयों को पाए, प्रभु की यही चाह है। ఇశ్రాయేలు ప్రజలు ఆయన మాట వినకుండా పోయారు. इजरायली जो प्रजा है प्रभु की बात को उन्होंने अनसुनी करा। ఈ యొక్క 8వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చూస్తూ వెళ్తున్నట్లయితే और इसी 8 से लेकर हम 16 वचनों को हम पढ़ते जाते हैं। దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, అన్య దేవతలలో ఒకటిలో నీలో ఉండకూడదు. परमेश्वर बहुत ही स्पष्ट रूप से कहता है कि अन्य जातियों में से वो जो मूर्ति है तुम्हें एक भी नहीं रहना है। నా ప్రజలారా ఆలకించండి, నేను మీకు ఈ సంగతి తెలియజేస్తున్నాను. ఇశ్రాయేలు నీవు నా మాట వినిన ఎడల ఎంతో మేలు. हे मेरी प्रजा सुन, मैं तुझे चिता देता हूँ। हे इस्राएल, भला होता कि तू मेरी सुने। అయితే వారు ఏం చేశారు? 11వ వచనంలో 81వ కీర్తన 11వ వచనంలో तब भी वे क्या करते हैं? 81 में అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయేది, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయేది. पर भी मेरी प्रजा ने मेरी ना सुनी, इजराइल ने मुझको ना चाहा। అయితే 13వ వచనంలో కూడా ఆయన మరొక మాట చెప్తున్నారు. 13वें वचन में भी एक और बात कहते हैं, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు. 11వ వచనంలో కూడా చదవండి. అది శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. దేవుడు చెప్తున్నాడు, మరో చోట చెప్పాడు, జనులారా మీరు తిరిగి రండి, నా దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు. लेकिन एक और जगह में भी प्रभु कहता है कि हे मनुष्यों, मेरी ओर फिर कर आओ। నా ప్రజలు నా మాట విన్నట్లయితే మేలు. मेरी प्रजा अगर मेरी सुनता तो भला होगा। అయితే వారు నా మాట వినకుండా ఉన్నారు. पर भी वे मेरी बात नहीं सुनते हैं। అయితే ఆయన మాట మనం విన్నట్లయితే अगर हम उनकी बात को सुनते हैं तो పరలోకపు స్వాస్థ్యాన్ని మనం అనుభవిస్తాం. स्वर्गीय विरासत का अनुभव कर सकते हैं। అంత మాత్రమే కాదు, इतना ही नहीं, ఆయన అతి శ్రేష్టమైనటువంటి గోధుమలను అనుగ్రహించి వారికి నేను పోషిస్తానని భరోసా ఇస్తున్నాను. वो कहता है कि मैं उनको उत्तम से उत्तम गेहूं खिलाकर मैं उनका पोषण करूंगा। वो कहता है కొండ తేనెతో నేను వారిని తృప్తిపరుస్తానని వాగ్దానం చేస్తున్నాను. और मैं चट्टान में के मधु से उनको तृप्त करूंगा। वो कहता है అయితే దాన్ని మనం అనుభవించకుండా ఉండాలని, ఆ గమ్యాన్ని చేరకుండా ఉండాలని అపవాది అనేక రకాలుగా మన జీవితాలలో శోధనలు, కష్టాలు, ఇబ్బందులు, అదేవిధంగా మనల్ని వక్ర మార్గంలోకి నెట్టివేస్తూ ఉంటుంది. इसी का अनुभव हम ना करें। शैतान जो शत्रु है, जिस हमें गोल तक हमें पहुंचना है, उसमें हम ना जाए, इसलिए हमारे जीवन में परीक्षाएं, बाधाएं, वो कष्ट को हमारे मध्य में लाता है। కాబట్టి రోమా 5:10 ప్రకారంగా మనమందరం కూడా శత్రువులమై ఉండగానే ఆయన మరణం ద్వారా మనమందరం దేవునితో సమాధానం పొంది ఉన్నాం. इसलिए रोमियो 5:10 में जब हम शत्रु थे तो परमेश्वर उन्होंने हमारा उद्धार किया। కాబట్టి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. इसलिए उन बातों को हम याद करते हुए దేవుడు చేసిన ఎన్నో ఉపకారాలను మనం మర్చిపోకుండా परमेश्वर ने जो उपकार हमारे प्रति किए उसको ना भूलते हुए ఆయన నమ్ముకున్నటువంటి మనమందరం కూడా ధన్యులము. हम सभी जो उन पर भरोसा रखते हैं, हम सभी धन्य हैं। అయితే అపవాదిని మనం ఎదురించడానికి దేవుని సహవాసంలో నిలిచి ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. शैतान शत्रु का हमें विरोध करने के लिए जब हम परमेश्वर के संगत में रहते हैं तो तभी वो संभव हो सकता है। కాబట్టి ఇక్కడ చూద్దాం, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయంలో మాట చూసుకుని ప్రభు వలన వచ్చి వెళ్దాం. इर्मिया 17 में भी एक बात को हम पढ़कर प्रभु में इसमें भाग लेंगे। 7వ వచనం చదవండి. 7वें वचन को पढ़े। యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. धन्य है वो पुरुष जो यहोवा पर भरोसा रखता है, जिसने परमेश्वर को अपना आधार मान लिया है। కాబట్టి ఆయన యొక్క ఆశ్రయము మనము పొందినట్లయితే इसलिए परमेश्वर को अगर हम आधार मानते हैं तो ఎంత గొప్ప ఆశీర్వాదం అది. कितना वो बड़ा आशीष होगा। కాబట్టి మంచి ఫలాలు ఫలించే వారిగా, इसलिए अच्छा फल हम लाए। యోహాను సువార్త 15:5లో అక్కడ చెప్పబడిన రీతిగా ఆయనలో మనము తీగలుగా మనము వర్ధిల్లుతూ, इसलिए यूहन्ना 15:5 के अनुसार हम जो डालियां हैं, प्रभु जो दाखिलता है उसमें हम बने रहकर మన యొక్క పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు ఆయన మాట వినకుండా నష్టపోయిన రీతిగా మనము ఆయన మాట విని ఆశీర్వాద
ఆశీర్వాదాన్ని పొందేవారుగా और हमारे जो बाप दादा जो इस्राएल है जो प्रभु का बात का अनसुनी करके जो उन्होंने नष्ट को अपने जीवन में ला दिया था वैसा हम ना होते हुए భావి తరాల వారికి ఆదర్శంగా आने वाली पीढ़ी के लिए हम एक आदर्श का मार्ग बनते हुए రాబోయే దినాలలో దేవుని మరింతగా మనము మహిమపరిచే రీతిగా आने वाले दिनों में और अधिक हम परमेश्वर को महिमा लाए। దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలను అనుసరించి परमेश्वर जो हमारे प्रति जो वायदा उन्होंने किया है उसका అతి अनुसरण करते हुए శ్రేష్టమైన గోధుమలతో నేను పోషిస్తానని उत्तम से उत्तम गेहूं से मैं तेरा पोषण करूंगा కొండ జీవితో నేను తృప్తిపరుస్తానని और चट्टान में के मधु से मैं तृप्त ఆ करूंगा। వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేరులాగున మనము ప్రభువుని మహిమపరుస్తూ ఈ జీవిత యాత్రలో ముందుకు కొనసాగడానికి ప్రభు బలలో యోగ్యమైన రీతిలో పాలు పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి అందరికీ సహాయం చేయాలి। परमेश्वर का ये जो वायदा का वचन हमारे जीवन में पूरा होए इसलिए प्रभु मेज में भाग लेने से पहले हम अपने आत्मिक जीवन को जांचते परखते हुए प्रभु मेज में हम भाग लेंगे। ప్రభు బలలో మనం చేయగలుగుతాం। प्रभु मेज में हम भाग लेंगे। ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళలో ఉందాం। सभी हम उठने में आ जाएंगे భక్తి శ్రద్ధలతో ప్రభు బలలో మనం చేయగలుగుతాం। और हम बहुत ही भक्ति के साथ प्रभु मेज में हम भाग लेंगे। ప్రభు బలలో ప్రేమ చేయడానికి సహోదరులు అందరూ విడుదల చేస్తారు। అదేవిధంగా సర్వోన్నతుడైన మా పరమ తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఘనమైన మీ నామానికి వందనాలు తండ్రి, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం। ఈ రీతిగా తండ్రి ప్రభు దినాన్ని ఉదయకాలం నుండి ఇంతవరకు కూడా మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచారు। దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం। ముఖ్యంగా తండ్రి ఎంతో మందికి లేనటువంటి గొప్ప వెలుగును తండ్రి మీరు మాకు దయచేశారు। ఆరాధన సమయంలో మీ దాసుల ద్వారా తండ్రి మీరు మా మధ్యకు తీసుకొచ్చిన లేఖన భాగాలను బట్టి ప్రభా చీకటిలో ఉండగా మీరు మా మీద మీ వెలుగును అద్భుతమైన ఆశ్చర్యకరమైన వెలుగును ప్రసాదింపచేసి తండ్రి మీలో మేము నిలిచి ఉండడానికి తండ్రి యాజకులుగా తండ్రి మరి రాజులుగా మీరు మార్చుకుని ప్రభా మీలో మేము కొనసాగడానికి చేసిన లేఖలను బట్టి వందనాలు। ముఖ్య వర్తమానము బలవర్తమానంలో కూడా తండ్రి మీరు చేసిన మేలును మేము మర్చిపోకూడదని, అదే రీతిగా తండ్రి నిరీక్షణ కలిగిన వారిగా తండ్రి యేసుకు వలె తండ్రి ప్రభా మీ వైపు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా మేము ముందుకు కొనసాగుతూ ఉండగా తండ్రి ఆయన ఆశీర్వదించిన రీతిగానే మేము కూడా ఆశీర్వదించబడతామని గుర్తు చేసినందుకు వందనాలు। అంత మాత్రమే కాదు ప్రభా, మరి కీర్తన 81లో కూడా ఇశ్రాయేలు ప్రజలను మా మధ్యకి నడిపించారు। అవును ప్రభా, వారు మీరు వారికి ఎంతగా చెప్పినప్పటికీ కూడా తండ్రి మీ మాట వినకపోయారని మేము చూస్తున్నాం। ఇర్మియా గ్రంథంలో చెప్పారు తండ్రి 15వ అధ్యాయంలో తండ్రి ప్రభా మిమ్మల్ని నమ్ముకుని జీవించినట్లయితే మేము ధన్యులమని చెప్పారు। ఆ రీతిగా మేము ధన్యతరంగా ఉండడానికి సహాయం చేయండి। ఎందుకంటే తండ్రి అతి శ్రేష్టమైన గోధుమలతో మీరు మమ్మల్ని ప్రభా తృప్తిపరుస్తారని చెప్పారు। అవును తండ్రి, మరి తేనెతో మీరు మమ్మల్ని తృప్తిపరుస్తారని చెప్పారు। అవును ప్రభా, అంత మాత్రమే కాదు తండ్రి, మరణించి మేము నరకానికి వెళ్ళకుండా తండ్రి సదాకాలం మీతో ఉంటామని నిరీక్షణ మాకు దయచేశారు। దాన్ని బట్టి వందనాలు। ముఖ్యంగా తండ్రి అనేక మంది పరిశుద్ధుల యొక్క ప్రార్థనలను తండ్రి వారి యొక్క త్యాగాలకు ఫలితంగా ఈ యొక్క ఐలాండ్స్లో మీరు మాకు జీవగల మీ ఆలయం బేతేలను ఏర్పాటు చేశారు। ఈ బేతేలకు వస్తున్న ఒక్కొక్క ఆత్మను పేరున మీరు సంధించి తండ్రి వారిని ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం। ఈ సమయంలో తండ్రి మా ప్రియ సహోదరుడు శామ్రాజును బట్టి వందనాలు। మీరు జ్ఞాపకం చేసుకోరండి తండ్రి, మీరు ఆయనకి ఇచ్చినటువంటి తలాంతులను తండ్రి మీ సేవలో తండ్రి కుటుంబ సమేతంగా వస్తే ఆరాధించుకునే బిడ్డగా సేవ చేసే బిడ్డగా మీరు కృప చూపించండి। కొత్త సంవత్సరంలో నూతనమైనటువంటి నిర్ణయాలతో తండ్రి మీలో తండ్రి ఆ బిడ్డ తండ్రి అభివృద్ధి పొందుతూ ఆశీర్వదించబడుతూ తండ్రి మీ ఘనమైన పరిచయం చేసి వాటిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం। ఆయన చేస్తున్న పరిచయంపై ముద్రవేయండి। అదే రీతిగా తండ్రి ఈ సమయంలో మా ప్రియ సహోదరుడు తండ్రి ప్రకాష్ రావు గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము।
మరి ముఖ్యంగా సహోదరుడు ప్రభా అండమాన్ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ తీసుకుని వచ్చారు. కుటుంబ సమేతంగా విజయవాడలో ఉండడానికి సహాయపడుతున్నారు. దాన్ని బట్టి వందనాలు. బిడ్డ జీవితంలో కూడా తండ్రి మరిన్ని గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాము. తండ్రి ఆ బిడ్డ శరీరంలో ఉన్నటువంటి బ్రీతింగ్ ప్రాబ్లం నుండి పరిపూర్ణమైన విడుదల దయచేయండి. మరి ముఖ్యంగా తండ్రి సిస్టర్కి బిడ్డలకి కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. అదే విధంగా తండ్రి ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం ప్రభు, దినేశ్వరం ప్రార్థిస్తున్నాం. బిడ్డని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మరి భార్య బిడ్డలు మెయిన్లాండ్లో ఉండగా బిడ్డ ఒంటరిగా ఉంటుండగా మీరు ఆయనకు సహాయంగా ఉండమని ప్రార్థిస్తున్నాం. మా ప్రియ సహోదరుడు జకరియా ప్రజలను బట్టి వందనాలు తండ్రి. ఆయన జీవితంలో మీరు చేసినటువంటి గొప్ప మేలులను బట్టి వందనాలు తండ్రి. ఆయనను ఆయన కుటుంబాన్ని మీరు ఆశీర్వదించగలరని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా తను చేస్తున్న ఉద్యోగంలో కూడా అధోన్నతి పొందడానికి ట్రైనింగ్ పూర్తి చేసుకుని రావడానికి మీరు చేసిన మేలులను బట్టి వందనాలు. వారికి ఇచ్చినటువంటి సంతానాన్ని ఆశీర్వదించారు, దాన్ని బట్టి మీకు వందనాలు. సహోదరుడు తండ్రి ప్రభా రాజు ప్రజలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అదే విధంగా ఆయన చేస్తున్న పరిచర్యలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన కుమార్తె విషయంలో మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అదే విధంగా తండ్రి ఎవరైతే తండ్రి మీ మీద ఆధారపడతారో, ఎవరైతే మీ దగ్గర విన్నవించుకుంటారో వారి ప్రార్థనలు మీరు విని తండ్రి వారికి సహాయం చేసే దేవుడు వారిని నిరూపించారు. దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అదే విధంగా తండ్రి ఈ సమయంలో ప్రార్థిస్తున్నాను ప్రభావ. సహోదరుడు రాజు బ్రదర్ని బట్టి వందనాలు, వారి కుటుంబ సభ్యులను బట్టి వందనాలు, వారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి వందనాలు. వారిని కూడా మీ పరిచర్యలు వాడబడుతూ ఉండగా మరిన్ని మేలు వారికి దయచేయాలి. ముఖ్యంగా తండ్రి జేమ్స్ భార్య తండ్రి ప్రభావ యాంగిల్ బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. మాసము పూర్తి కావస్తూ ఉండగా తండ్రి సుఖప్రదమైన ప్రసవాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాను. అదే విధంగా తండ్రి హిమాలయ బట్టి వందనాలు తండ్రి. వారి కుటుంబ సభ్యులను బట్టి వందనాలు. వారికి ఇచ్చినటువంటి తండ్రి కుమారుడు ఎవరైతే కూడా మీరు రక్షణ మార్గంలో నడిపించండి. ఎన్నో మేలు చేశారు. ఆ మేలు మర్చిపోయేవాడుగా కాకుండా నూతన సంవత్సరంలో అయినా మీ మందిరానికి నడిపించి ప్రభావ మరిన్ని ఆశీర్వాదాలు పొందడానికి సహాయం చేయండి. నీతులు బట్టి వందనాలు, రూత్ మేరీని బట్టి వందనాలు, వారికి ఇచ్చిన గర్భాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఏ సమయంలో సహోదరు బోయోజుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఆయనకి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి వందనాలు. సహోదరి కుమార్తె మహిళలుగా మీరు వారికి చాలని దేవుడుగా ఉండి సహాయం చేయండి. సహోదరులు చేస్తున్న పరిచయం ఆశీర్వదించండి. ఈ రీతిగా తండ్రి ఎవరి బిడ్డలు తండ్రి జాన్సన్ బట్టి, అదేవిధంగా సహోదరుడు జాన్ టీచర్ని బట్టి, అదేవిధంగా రాజు కుమారుడు జాన్ బట్టి వందనాలు. జన్మ కాలంలో వారు మీ కాడి మోస్తూ ఉండగా మీరు వారిని బలపరచండి తండ్రి. వారిని ఆశీర్వదించండి. అపవాది ఎంత మాత్రం కూడా వారిలో ఏ విధమైనటువంటి గర్వము లేక తండ్రి అపవాది తీసుకొచ్చే తంత్రాలకు వారు పడిపోకుండా తండ్రి మీరు దీన మనస్సు అనే తండ్రి అలంకరణతో వారు ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. మీరు వారికి ఇచ్చిన తలాంతులను బట్టి వందనాలు. అదేవిధంగా తండ్రి ఆ తలాంతులను మీ యొక్క సేవలో తండ్రి మీ కొరకు వారు ఉపయోగించుకునే విషయంలో గొప్ప కృపలో నడిపించండి. అదేవిధంగా ఇంకా అనేక మంది ఎవరి బిడ్డలను మీ మందిరానికి తీసుకుని వచ్చి మీరు మహిమ పొందండి. అదే రీతిగా తండ్రి దేవుని మందిరంలో ప్రయాసపడుతున్నటువంటి సిస్టర్స్ ఒక్కొక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పేరు పేరున జ్ఞాపకం చేసుకోనండి. అదే రీతిగా తండ్రి ఈ సమయంలో ప్రభా ప్రార్థిస్తున్నాం. వేదముక్తులు ప్రజలకు ప్రార్థిస్తున్నాం. సహాయపడండి. వృద్ధాప్యంలో ఉన్నాడు తండ్రి ప్రభావ మీరు బలపరచండి. ఆయన కావాల్సిన ఆరోగ్యాన్ని దయచేయండి. అదే వారి కుటుంబ సభ్యులు కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను. అదే విధంగా తండ్రి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళకూడదని తండ్రి ప్రభా మీరు మా అందరి పాపాలు సర్వలోకంలో ఉన్నటువంటి మానవ యొక్క పాపాలను మీరు మోసుకొని వెళ్ళాలని తండ్రి యోహాను సువార్త 1:29 చెప్పబడింది. ఆ రీతిగా తండ్రి మీరు పాపాలను రక్షించడానికి మాత్రమే లోకానికి వచ్చారు. అవును తండ్రి మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి కాపాడుతూ వస్తున్నారు. వాటిని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి సంఘానికి తీసుకొచ్చినటువంటి ఒక్కొక్క బిడ్డను పేరు పేరును మీరు జ్ఞాపకం చేసుకోనండి. ముఖ్యంగా తండ్రి ఇస్సాక్ వరకు, అదేవిధంగా సహోదరి ప్రభా గ్రేసీ వరకు కూడా ప్రార్థిస్తున్నాము. వారి కుటుంబాల వరకు కూడా ప్రార్థిస్తున్నాము. వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. సోలమన్ బ్రదర్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. వారికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. అదేవిధంగా సురేష్ని జ్ఞాపకం చేసుకోనండి. దావీదుని జ్ఞాపకం చేసుకోనండి. మెయిన్లాండ్లో ఉన్నటువంటి మోసెస్ని జ్ఞాపకం చేసుకోనండి. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాను. అంత మాత్రమే కాదు ప్రభా ఈ సమయంలో
మా ప్రియ సహోదరుడు తండ్రి సిమియోని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. అస్వస్థత నుండి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. వారి కుటుంబ సభ్యులను జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. అదేవిధంగా తండ్రి ఈ సమయంలో బెంజమిన్ సహోదరుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా తండ్రి బిడ్డల యొక్క జీవితాలలో మీరు గొప్ప పేరు చేయమని వేడుకుంటూ ఉన్నాను. అదే రీతిగా తండ్రి సహోదరుడు నతానియేలు బ్రదర్ యొక్క ఆత్మను మీ సన్నిధిలో విశ్రాంతిలోకి తీసుకున్నారు. వారి గురించి వెళ్ళిన ఆయన కుటుంబ సభ్యులందరికీ మీరు తోడుగా ఉండండి. ఈ రీతిగా తండ్రి వారి కుమారులు తండ్రి ప్రభా జ్ఞానానందకి, అదేవిధంగా తండ్రి సహోదరుడు తండ్రి ప్రభా సమస్యలకి రక్షణ దయచేయమని వేడుకుంటున్నాను. అదేవిధంగా తండ్రి సహోదరి తండ్రి ప్రభా మరి నయోమి, అదేవిధంగా సహోదరి చిన్ని సుసన్న వారిని పరిచర్యలు తండ్రి ముఖ్యంగా తండ్రి సైనికులను నడిపిస్తున్న సమయంలో తండ్రి వారికి ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు. బిడ్డలను తండ్రి మీలో తీర్చిదిద్దే విషయంలో గొప్ప భారం వారికి ఇచ్చారు. ఆ భారాన్ని వారి యథార్థంగా నమ్మకంగా చేస్తూ మరిన్ని గొప్ప కార్యాలు వారి ద్వారా మీరు చేసి మహిమపడమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో తండ్రి మరి ఇంకా సంఘానికి నడిపించిన ఒక్కొక్కరిని కూడా పేరు పేరుగా జ్ఞాపకం చేసుకోవాలండి. పర్సనల్గా వారి పేరు మేము ఉచ్చరించలేకపోయినప్పటికీ కూడా మీకు వెళ్ళిన ఆశీర్వాదాలతో మీరు నన్ను మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని నడిపించి మీరు మాత్రమే మహిమ పొందండి. ఉచితాన్ని బట్టి ప్రభావం మరి తప్పించేస్తున్నాయి. మేమందరూ కూడా ఈ రీతిగా తండ్రి సాయంత్రం 9 గంటలకు కూడుకోవడానికి మమ్మల్ని మహిమపరచడానికి మీరు మాకు సహాయం చేయమని, సంఘ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభువును త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు హృదయంతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము చేరవచ్చిన మనందరితో సర్వలోకంలో చదువు ఉన్న పరిశుద్ధులందరితో నిరంతరం తోడుగా ఉండుగాక. ఆమేన్. दैव संकल्प में प्रभु